హలో ఫ్రెండ్స్, హ్యాపీ ఈవినింగ్ అందరికీ. వెల్కమ్ టు డిడబ్ల్యూడి డిజైన్ విత్ దత్తు. ఎక్సలెంట్ అండ్ వండర్ఫుల్ 4 days వెబినార్కి ఫస్ట్ డేకి స్వాగతం అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి చెప్పాలంటే నా పేరు దత్తు అండి. మై ఫుల్ నేమ్ ఇస్ దస్తప్ప. నేను కోడంగల్ నుండి రావడం జరిగింది. నేను కూడా మీలాగే ఒక ఫ్యాషన్స్తోని మీరు ఈ విధంగా అయితే ఈరోజు ఫ్యాషన్స్తోని నేర్చుకోవాలని వచ్చారో అదే విధంగా నేను కూడా ఒక ఫ్యాషన్తోని డిజైనింగ్ అనేది నేర్చుకోవడం జరిగింది. నేర్చుకున్న తర్వాత నాకు అనిపించింది డిజైనింగ్లో ఫోకస్ చేస్తే ఫ్యూచర్ ఉందా లేదా అని ఒక డౌట్ వచ్చింది. ఏముంది, అందరూ ఈరోజు రేపు సింపుల్గా అందరూ ఫోన్ తీసుకొని ఎడిటింగ్ చేసుకుంటున్నారు, సింపుల్గా యాప్స్లో ఎడిటింగ్ చేసుకుంటున్నారు. కానీ ఇందులో ఎలా స్కోప్ ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ఒక వర్క్షాప్ అటెండ్ చేసిన తర్వాత నాకు ఒక క్లారిటీ వచ్చింది. దీని నుండి రేపు ఫ్యూచర్లో మనం ఒక లైఫ్ని క్రియేట్ చేసుకోవచ్చు, ఒక ఎక్స్ట్రాడినరీ పార్ట్ టైం అండ్ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవచ్చు అనే విషయాన్ని తెలుసుకోవడం జరిగింది. ఎప్పుడైతే తెలుసుకున్నానో ఈ జర్నీ స్టార్ట్ చేశాను. ఈరోజు నేను స్టార్ట్ చేసిన జర్నీ నా ఒక్కడి స్వార్థం ఒకటే ఉండకూడదు. అంటే నేను స్టార్ట్ చేశాను, నేను నేర్చుకున్నాను, నేను ఒక్కనే ముందుకెళ్తే బాగుంటుందా? బాగోదు. అందుకోసం అని చెప్పేసి నాతో పాటు 10 మంది, 100 మందిని, 1000 మందిని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో, 1000 మందిని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము ఈరోజు డిజైన్ విత్ దత్తు వర్క్షాప్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ వర్క్షాప్కి మీరు అందరికి వచ్చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కంగ్రాచులేషన్స్. ఎందుకు కంగ్రాచులేషన్స్ అంటే మీరు కూడా రేపు ఫ్యూచర్లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసుకోబోతున్నారు, ఒక మంచి బ్రాండ్ని క్రియేట్ చేసుకోబోతున్నారు. వెల్కమ్ టు అండ్ డిడబ్ల్యూడి ప్లాట్ఫామ్. ఓకే, ఇప్పుడు ఒక్కొక్కరుగా సార్ ఇంతకుముందు చెప్పారు, ఉదయ్ సార్ చెప్పారు. ఉదయ్ సార్ గురించి ఒక చిన్న విషయం కూడా నేను చెప్పాలి. ఈరోజు డే వన్ నుండి ఇప్పటి వరకు నేను డిజైన్ నేర్చుకున్నాను అంటే, ఇప్పటిదాకా డిజైన్ నేర్చుకున్నాను అని చెప్తున్నా కదా. డిజైన్ నేర్చుకొని సైడ్కి వెళ్ళిపోవడం కాదండి. దాన్ని పర్టికులర్గా చెయ్యి పట్టుకొని నడిపించే వ్యక్తి ఒక పర్సన్ కావాలి, అందరి జీవితంలో కావాలి. ఒక గైడ్ అనేది ఉండాలి, ఒక మెంటర్ అనే పర్సన్ ఉండాలి. ఈరోజు నన్ను డే 1 నుండి ఇప్పటిదాకా ఈ ప్లాట్ఫామ్ వరకు తీసుకొచ్చిన వ్యక్తి అనమాట ఉదయ్ సార్. ఒకసారి అందరూ ఉదయ్ సార్కి. ఇక్కడ మనకు రియాక్షన్స్ ఉంటాయి, అక్కడ కూడా మీరు బాగా యూజ్ చేసుకోవచ్చు, వర్చువల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఉదయ్ సార్. బ్లెస్ మీ. అండ్ నెక్స్ట్ దాంతోపాటు ఇప్పుడు సార్ చెప్పినట్టు ఒక్కొక్కరుగా వచ్చి వాళ్ళ ఇంటరాక్షన్ చేయండి సార్. ఆండ్రెస్ చేయండి. ఆండ్రెస్ చేసి వరుసగా చెప్తే బాగుంటుంది. లేదు అంటే మేమే డైరెక్ట్గా చెప్తాం. ఓకే, హ్యాండ్ చేయండి, బాగుంటుంది. హ్యాండ్ చేస్తే మంచి ఒక సిస్టమేటిక్గా కనిపిస్తుంది కాబట్టి హ్యాండ్ చేయండి. ఒక్కొక్కరుగా ఇంట్రడ్యూస్ చేసుకోండి. జస్ట్ సింపుల్ నేమ్, ప్రొఫెషన్, ఎందుకు డిడబ్ల్యూడిలో ఎందుకు రావాలనుకుంటున్నారు, మీకు ఏమైనా ప్యాషన్, అది మొత్తం టోటల్గా టైం ఎక్కువ తీసుకోకండి. మనం కూడా సెషన్లోకి వెళ్ళిపోవాలి కాబట్టి సింపుల్ అండ్ షార్ట్గా చెప్పండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీదేవి గారు. గుడ్ ఈవినింగ్ దత్తు సార్ అండ్ గుడ్ ఈవినింగ్ ఉదయ్ సార్. హలో మేడం, హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ సార్. నా పేరు శ్రీదేవి. నేను బేసికలీ హోమ్ బేకర్ని అండ్ చాక్లెట్లు కూడా చేస్తాను. సో ఐ వాంట్ టు గ్రో డిజిటలీ, అందుకు ఈ కోర్స్ జాయిన్ అయినాను సార్. వావ్, సూపర్ మేడం. ఒక్కొక్కరు ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత కొంచెం క్లాప్స్ కూడా ఇవ్వండి, వాళ్ళకు అప్రిషియేషన్గా ఉంటుంది. ప్రియాంక గారు. గుడ్ ఈవినింగ్ సార్. నా హ్యాపీ పేరు ఈవినింగ్. ప్రియాంక సార్. నేను ఎల్ఐసి ఏజెంట్ని, అలాగే కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్ కూడా చేస్తున్నాను. నెక్స్ట్ స్టెప్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనేసి ఒక బిజినెస్ ఐడియా ఉంది. దాని గురించి డిజైన్స్ కావాలి, నేనే నేర్చుకుందామని జాయిన్ అయ్యా. సూపర్ మేడం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ శ్రీనివాస్ సార్. హ్యాపీ ఈవినింగ్ అందరికీ. నా పేరు సుపీరియర్ శ్రీనివాస్ రెడ్డి. నేను ఒక ప్రాపర్టీ అడ్వైజర్గా వర్క్ చేస్తూ ఉన్నాను. నా యొక్క బిజినెస్ని, రియల్ ఎస్టేట్ బిజినెస్ నాది. రియల్ ఎస్టేట్ బిజినెస్ని ప్రమోట్ చేసుకోవడానికి వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ డెవలప్ చేసుకోవడానికి నేను ఈ పోస్టర్ మేకింగ్, వీడియో మేకింగ్ నేర్చుకోవాలని ఈ ప్లాట్ఫామ్కి రావడం జరిగింది. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సూపర్ సార్, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ చంద్రశేఖర్ గారు.
సార్ గుడ్ ఈవినింగ్ సార్. సో నా పేరు చంద్రశేఖర్ సార్. సో నా ప్రొఫెషన్ వచ్చేసి సో ఇన్సూరెన్స్ అడ్వైజర్. సో దాంతోపాటు నెట్వర్కర్, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తాను. సో నాకు టీంకి ఉపయోగపడుతుంది అని చెప్పేసి, ఇంకోటి వీడియో ఎట్లా ఎడిట్ చేసుకోవాలో నాకు ఇప్పటివరకు కొంచెం సబ్జెక్ట్ తెలియదు. సో దానికోసం నేర్చుకోవడానికి నేను రాను. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ రవి గారు కొంచెం వీడియో ఆన్ చేసుకోండి సార్, మీరు లైన్లో ఉన్నారు. ఓకే, రవి గారు వీడియో ఆన్ చేసుకునే లోపల హిమవర్ష గారికి పిలుద్దాం. హిమవర్ష గారు. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అందరికి. నేను హౌస్ వైఫ్ ని సార్. సో డిజిటలీ గ్రో అవ్వనికే యాక్చువల్లీ కొన్ని కోర్సెస్ నేర్చుకుంటున్నాం. సో డిజిటలీ కూడా మన ప్రమోషన్స్ ఎలా చేసుకోవాలి అన్నట్టు ఒక ఐడియా ఉంటుందని జాయిన్ అయినా. థ్యాంక్ యూ. సూపర్ మేడం, కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ. రవి గారు చెప్పండి. ఓకే, రవి గారు బిజీగా ఉన్నారు. ప్రశాంతి గారు, లక్ష్మీ ప్రశాంతి గారు. లక్ష్మీ ప్రశాంతి గారు. గుడ్ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ మేడం, చెప్పండి మేడం. లైఫ్ ని నేర్చుకుంటున్నాను సార్. యూట్యూబ్ చేస్తే థంబ్నెయిల్స్, వీటిలో పోస్టర్స్ ఇవన్నీ అవసరం అవుతాయని నేర్చుకుంటున్నాను. హలో. సూపర్ ఓకే సూపర్ మేడం. మేడం, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ మేడం. కొంచెం నెట్వర్క్ ప్లేస్ లో కూడా ఉండండి మేడం, కొంచెం నెట్వర్క్ ఇష్యూ వస్తుంది. ఓకే, మా వాయిస్ క్లారిటీకి వస్తే ఓకే. నెక్స్ట్ ఎవరెవరైతే కంప్లీట్ అయిపోయిందో కొంచెం హ్యాండ్ లో చేసుకోండి. నెక్స్ట్ జగన్నాథం గారు. జగన్నాథం గారు ఫాస్ట్ గా చెప్పండి సార్. ఓకే, జగన్నాథం గారు. రైట్. రవి యాదవ్ గారు చెప్పండి. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. Okay, sir. Yes. Hi, happy evening to all. I am Ravi Yadav. మెయిన్ యూట్యూబ్ థంబ్నెయిల్ అండ్ పోస్టర్ డిజైన్ కోసం అని ఈ కోర్సులో జాయిన్ అవ్వడం జరిగిందండి. ఓకే, గ్రేట్ సార్. ఏ ప్రొఫెషన్ సార్? టీచింగ్ అండి. టీచింగ్ ప్రొఫెషన్. గ్రేట్ సార్. టీచింగ్ కమ్ యూట్యూబర్ అనుకోండి ప్రెసెంట్. ఎస్ ఎస్, వావ్, కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, వాత్సల్య గారు. హాయ్. ఎస్ మేడం, హాయ్ మేడం. నా పేరు వాత్సల్య. నేను హ్యాండ్మేడ్ జ్యువెలరీ. సో దాని సపోర్ట్ కోసం డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాను ఫర్ ద ప్రమోషన్స్. మేడం ఇంకొంచెం గట్టిగా మాట్లాడండి మేడం, మీ వాయిస్ వస్తలేదు. ఓకే, నా పేరు వాత్సల్య. వినపడుతుందా? ఇంకేం మాట్లాడబడ్డారు, ఏం నొక్కలేదు కదా మేడం, కొంచెం అన్మ్యూట్ లో ఉండండి మేడం. మేడం, వాత్సల్య గారు, మీరు బ్లూటూత్ పెట్టుకున్నట్టున్నారు. ప్లీజ్ రిమూవ్ దట్ బ్లూటూత్ తీసేయండి. డిస్టర్బెన్స్ వస్తుంది అందుకనే. రైట్, ఆ బ్లూటూత్ తీసేస్తే మాకు క్లారిటీగా వస్తుంది మేడం. హెడ్ ఫోన్స్ ఉంటే పర్లేదు. ఓకే, రిమూవ్ దట్ బ్లూటూత్. ఓకే. ఎస్, ప్లీజ్. మాట్లాడండి మేడం. ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. వినిపిస్తుందా ఇప్పుడు? ఎస్ మేడం, వినిపిస్తుంది మేడం. Am I audible? ఎస్ Yes. మేడం, ఆడేబుల్. Hello. ఎస్ మేడం, ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. Hello. హలో మేడం, Hello. వినిపిస్తుందా? Am I audible? ఎస్ మేడం, ప్లీజ్. యా, మై డియర్ ఫ్రెండ్స్, నెట్వర్క్ ఇష్యూ. హాయ్ సార్. గుడ్ ఈవినింగ్ ఆల్. గుడ్ ఈవినింగ్ సార్. వినిపిస్తుందా? యా, స్వప్న గారు ప్లీజ్ కంటిన్యూ చేయండి. హాయ్ సార్, నేను బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాను. మా చాక్లెట్స్ సోప్, దాని గురించి డిజైన్ నేనే ఓన్గా చేసుకోవాలని జాయిన్ అయ్యాను సార్. సూపర్ మేడం, సూపర్. థ్యాంక్ యూ సో మచ్.
ప్లీజ్ మ్యూట్లో వెళ్ళిపోండి మేడం, మ్యూట్లోకి వెళ్ళిపోండి. వాత్సల్య గారు ప్లీజ్. వాత్సల్య గారు ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. నెట్వర్క్ ఇష్యూ అండి మొత్తం. ఏంటంటే మంచివి నేర్చుకునేటప్పుడే ఇట్లాంటివి అన్ని ఇబ్బందులు వస్తాయి కదా. వాత్సల్య గారు. హలో ఎస్ మేడం ప్లీజ్. వినపడుస్తుందా? వినిపిస్తుందండి. ఇట్స్ క్లియర్ మేడం. మా 10 సార్లు అన్నారు వినిపిస్తుందా వినిపిస్తుందా అని. మన మాట వినిపించట్లేదేమో పోనీ కదా. మేడం డిస్కనెక్ట్ చేసి మళ్ళీ కనెక్ట్ అవ్వమనండి, అప్పుడు వినిపిస్తుంది క్లియర్ గా. గో హెడ్ నెక్స్ట్ ప్లీజ్. ఎస్ యా విల్ గో విత్ మౌనిక గారు. మౌనిక గారు ప్లీజ్ అన్మ్యూట్ అండ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ మ్యామ్. సార్ హాయ్, గుడ్ ఈవినింగ్ సార్. యాక్చువల్లీ నేను చాక్లెట్ అండ్ క్యాండిల్ నేర్చుకున్నాను. దాని గురించి ఫ్రీలాన్సింగ్గా వర్క్ చూద్దామనే ప్లాట్ఫామ్ అనేసి నేను యాక్చువల్లీ జాయిన్ అయ్యాను కోర్స్. సూపర్ మేడం, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. యా హసీనా గారు నెక్స్ట్. హసీనా గారు ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. వీడియో ఆన్ చేసుకున్న వాళ్ళకే అవకాశం అండి, ఎందుకంటే మీరు ఎవరు మాకు తెలియదు కదా. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఎస్ ప్లీజ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ నా అండి. పేరు హసీనా. నేను బిజినెస్ స్టార్ట్ చేయాలనేసే ఉద్దేశంతో నాకు ఎడిటింగ్ ఇవన్నీ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్, అంటే ఏదైనా కొత్తగా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఎక్కువ, అందుకు దానికోసం జాయిన్ అయ్యాను సార్. డిజిటల్ గా సూపర్, కొంచెం ఇంప్రూవ్ అవ్వాలనేసి. గ్రేట్ అండి, గ్రేట్. మీ మాటల్లో తెలిసిపోతుంది మేడం, ఖచ్చితంగా మీరు గ్రో అవుతారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ రష్మి గారు హూ ఆల్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ యువర్ సెల్ఫ్. ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేసుకున్న వాళ్ళందరూ హ్యాండ్ డౌన్ చేసేసేయండి, ఎందుకంటే మీ చేతు నొస్తుంది అనమాట, నొప్పేస్తుంది. చేతి దింపేసేయండి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకున్న వాళ్ళందరూ. యా ప్లీజ్ రష్మి గారు ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ సార్, నేను రష్మి, బెంగళూరు నుంచి. మాది క్యాటరింగ్ బిజినెస్ ఉంది. దాన్ని ప్రమోట్ చేసేకి డిజిటలీగా కొంచెం గ్రో అయ్యేదానికి నాకు ఓన్ బ్రాండ్ క్రియేట్ చేయాలనేసి జాయిన్ అయినాను సార్. ఎక్సలెంట్ మేడం, ఎక్సలెంట్. ఈవెన్ మీకు ఒకటి తెలుసా, నేను కూడా బెంగళూరులోనే ఉన్నాను ఇప్పుడు, అట్ ప్రెసెంట్. ఓకే, థ్యాంక్ సూపర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. యా నెక్స్ట్ కళ్యాణి గారి దగ్గరికి వెళ్ళిపోదాం. కళ్యాణి గారు ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ సార్. హోమ్ మేకర్. నేను చాక్లెట్ అండ్ క్యాండిల్ మేకింగ్ నేర్చుకున్నాను. దానికోసమని బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాను. పోస్టర్స్ కోసమని, తమ్నైల్స్ కోసమని నేర్చుకుంటున్నాను సార్. సూపర్ మేడం, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వివో V2240. అబ్బా ఎంత పెద్ద అది ఏదో మొబైల్ ఫోన్ నెంబర్ ఉన్నట్టుంది. మేడం మీ పేరు చెప్తారా? హాయ్ సార్, ఐఎమ్ అశ్విత. జ్యువెలరీ చేస్తాను సార్ బిజినెస్. యూట్యూబ్ కోసం మేకింగ్ ఎలా చేయాలి వీడియోస్ అనేది నేర్చుకోవడానికి జాయిన్ అయ్యాను సార్. సూపర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మేడం మీ పేరు అస్మిత అని ఎంత మంచి చక్కటి పేరు ఉంది. సో ప్లీజ్ రీనేమ్ చేసుకోండి మేడం ఒక్కసారి నేను పేరుని. చేస్తాను సార్, మారుస్తాను. చేసేసేయండి, లేదంటే వివో, ఒప్పో, మళ్ళీ సిపిహెచ్ ఏమేమో వస్తాయి. అవన్నీ చదవడానికి, పలకడానికైనా పిలవడానికైనా మాకు ఇబ్బందిగా ఉంటుందండి. ఓకే సార్, చేంజ్ ఓకే చేస్తాను. మేడం, థ్యాంక్ యూ సో మచ్. స్వాతి కలెక్షన్స్ అని ఉంది. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం, ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. నేను ఆన్లైన్ బిజినెస్ చేస్తాను. మేడం యూట్యూబ్, ఒక్కసారి మీ ఇన్స్టాగ్రామ్. ఫేస్ చూపియండి. మీ ఫేస్ మాకు కనిపించట్లేదు, పైన రైలింగ్ అదంతా కనిపిస్తుంది. ఎస్ నేను జ్యువెలరీ బిజినెస్ చేస్తాను ఆన్లైన్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో ప్రమోట్ చేసుకోవడానికి, బిజినెస్ గురించి తెలుసుకోవడం. సూపర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ భీమ్ శంకర్ గారు. ఓకే, భీమ్ శంకర్ గారు ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్ అందరికి. హ్యాపీ ఈవినింగ్ అండి. సార్ నేను శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ లోనే ఇక్కడ బ్రాంచ్ మేనేజర్ వర్క్ చేస్తా. ఓకే, ఎలా సార్, ఇంతకుముందు నేను క్యాన్వాలో ఒకసారి క్లాస్ విన్నా సార్ తోని. వివో V2240 అని పడుతుంది. నేను అది జూమ్ మీటింగ్ లో అది మార్చుకోవాలా ఏంటది పేరా? అవునండి, జూమ్ మీటింగ్ లోనే మార్చుకోవాలి పేరు. నేను నేమ్ పైన క్లిక్ చేయండి మేడం, వస్తుంది అక్కడే. ప్లీజ్ మ్యూట్ లో ఉండండి, ఏదున్నా కాన్షియస్గా ఉండండి.
డిస్టర్బెన్స్ అయిపోతుందండి. మిగతా వాళ్ళు చూడండి శంకర్ గారు ఆపేశారు. నేను కూడా మాట్లాడేస్తున్నాను. ఈసారి ఎందుకు మాట్లాడాను ఆయన కూడా అనుకుంటున్నారు. ప్లీజ్ కంటిన్యూ. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ మేనేజర్ చేస్తారు సార్. ఎందుకంటే మాకు అడ్వర్టైజ్మెంట్ కదా, టీం ఉంటుంది వాళ్ళ కోసం అని కొంచెం పోస్టర్స్ ఎక్కువగా అగ్రెసివ్ గా చేస్తే మనం చెప్పే మ్యాటర్ కంటే పోస్టర్ రూపంలో కొంచెం ఎక్కువ మ్యాటర్ చెప్పి కొంచెం బాగా అర్థమయ్యేటట్లు చెప్పొచ్చు కదా అని. అవి మన ఫెస్టివల్స్ కానీ ఎవరికైనా ఇన్విటేషన్ తయారు చేయడం కానీ మన గ్రూప్ సంబంధించినవి ఏమైనా చెప్పుకోవడానికి కానీ బాగుంటుందని. కానీ బాగుంటుంది సార్, కొంచెం నేర్చుకుని ఇంతకు ముందు ఇంకా కొద్దిగా అడిషనల్ గా నేర్చుకుందామని దీనిలో జాయిన్ కావడం జరిగింది. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. నెక్స్ట్ శాంసంగ్ అని, అబ్బా ఇంకోటి మొబైల్ ఫోన్ వచ్చేసిందండి. శాంసంగ్ SM-X216B. అబ్బా ఎంత పెద్ద పేరు సార్. సార్ ప్లీజ్ మీ పేరు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నేను రాజేష్ వెంపటి, సూర్యాపేట. నేను శ్రీరామ్ లైఫ్ లో మార్కెటింగ్ మేనేజర్ గా పనిచేస్తున్నాను సార్. ఇప్పటి వరకు నాకు డిజిటల్ మార్కెటింగ్ గురించి ఏం తెలియదు సార్. అయితే దీని గురించి మా DGM నరేంద్ర సార్ గారు ఇంటిమేషన్ ఇచ్చారు. సో ఇందులోకి వచ్చి కొన్ని ఇంపార్టెన్స్ గురించి నేర్చుకుందాం అని చెప్పి నేను ఇందులోకి వచ్చాను సార్. థ్యాంక్ యూ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్, పేరు మార్చేసుకున్నారు చూడండి చెప్పే లోపే. సూపర్ అండి, గ్రేట్. ఓకే ఓకే సార్. నెక్స్ట్ ఇంకా ఇద్దరు హ్యాండ్ రైజ్ చేశారు, కానీ మీరు ఇంకా మీ వీడియోస్ ఆన్ చేసుకుంటే మీకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. సురేఖ గారు, హర్షిత మంజరి గారు, ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ వీడియోస్ అండి. రైట్, హర్షిత మంజరి గారు ప్లీజ్. మేడం ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. హర్షిత గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం, అన్మ్యూట్ చేసుకోండి. హలో ఎస్ మేడం. సార్, నా పేరు హర్షిత. నేను అదే డిజిటల్ అంటే దీంట్లో ఇన్స్టాగ్రామ్ దాంట్లో చూస్తుంటే లైక్ మనం PDF అలా జనరేట్ చేయొచ్చు. వాటి అంటే వాటి మీద కూడా మనం మనీ ఎర్న్ చేయొచ్చు. మనం ఓన్గా డ్రాయింగ్ బుక్స్ సంథింగ్ లైక్ అట్లా ఏదో యాడ్ చూసాను, అలా యాడ్స్. దానికి క్యాన్వా యూజ్ అవుతుంది అని చెప్పారు. ప్లస్ యూట్యూబ్ థంబ్నైల్స్ అవి క్రియేట్ చేయడానికి వాటి పర్పస్ కోసం నేర్చుకుందామని. అందులో డిజిటల్గా ఇట్లా టూల్ ఏదైనా నేర్చుకుంటే దానివల్ల మెనీ యూజెస్ ఉంటాయని క్యాన్వా యూట్యూబ్తో అంతా చూశాను. సో దాని గురించి కొంచెం అవేర్నెస్ ఉంటే మంచిదని నేర్చుకుంటున్నాను. సూపర్ మేడం, సూపర్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సురేఖ గారు. ఎస్ మేడం, ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. గుడ్ ఈవినింగ్ సార్. నేను హౌస్ వైఫ్ నే, సురేఖని సార్. అది ఫ్రీలాన్సర్ గా వర్క్ చేద్దామని చెప్పేసి జాయిన్ అయ్యాను సార్. గ్రేట్ అండి, గ్రేట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇంకా మై డియర్ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రడ్యూస్ అంటే పరిచయం చేసుకునే దాంట్లో మిస్ అయ్యారా ఎవరైనా? ఆనంద్ గారు సార్ ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. హ్యాపీ ఈవినింగ్ అండి. నా పేరు ఆనంద్ అండి. నేను సేల్స్ ప్రొఫెషన్లో ఉన్నాను. సేల్స్ ప్రమోషన్ కోసం యూజ్ అవుతుందని నేర్చుకుంటున్నానండి. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. రైట్, తల్లూరి మాధురి గారు. మేడం ప్లీజ్ గుడ్ ఇంట్రడ్యూస్ ఈవినింగ్ యువర్ సార్. సెల్ఫ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, ప్లీజ్ కంటిన్యూ. సార్ మేము ఫుడ్ బిజినెస్ లో ఉన్నాం సార్. బిజినెస్ కి సపోర్ట్ చేస్తుందని జాయిన్ అయ్యాను సార్. సూపర్ మేడం, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. రైట్, సుధీర్ గారు. సార్ నా పేరు సుధీర్ అండి. నేను హైదరాబాద్ నుంచి కనెక్ట్ అయ్యాను. సో నాకు స్మాల్ ఫుడ్ బిజినెస్ ఉంది. సో వాటికి లేబుల్స్ కానీ స్టిక్కర్స్ కానీ సో అవన్నీ పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేయాలి, మార్కెట్లోకి తీసుకెళ్ళాలి బిజినెస్ అని జాయిన్ అయ్యాను. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, నెక్స్ట్ ఇంకెవరైనా మిస్ అయ్యారా అండి? మిస్ అయ్యారా సార్? ఒక్కసారి చూడండి, ఒకసారి మిస్ అయ్యారా లేదా ఒక్కసారి చూడండి. ఎంతమంది మిస్ అయ్యారు, ఎంతమంది రాలేరు? అశోక్ గారు, లక్ష్మీ దుర్ద గారు, శిరీష గారు, ఐ థింక్ చాలా మంది మిస్ అయినట్టున్నారు. ఫాస్ట్గా అండి హ్యాండ్ రైజ్ చేయండి, మీ ఇంట్రొడక్షన్ ఇవ్వండి. ఎందుకంటే మీరెవరో మాకు కూడా తెలియాలి. ఊరికేనే డబ్బులు కట్టేసుకొని చెప్పేస్తాము అంటే అది మాకు అది సాటిస్ఫై అనిపించదు. రైట్, సవిత గారు. మేడం ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ ఫాస్ట్గా అండి. ఇట్స్ లేట్, ఇట్స్ గోయింగ్ టు బి లేట్. మనం ఇంకా చాలా ఒక 2 నిమిషాలు 6 నిమిషాలు లేట్ అయిపోయాం. సవిత గారు మాట్లాడేస్తున్నారు కానీ నాకు లిప్సింక్ అర్థమవుతుంది మేడం. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడాను మేడం. మన వాళ్ళకు కూడా అర్థం కావాలి కదా.
ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్, అన్మ్యూట్ చేసుకోండి మేడం. యూ హ్యావ్ అన్మ్యూట్ ఆప్షన్ అండి. గుడ్ ఈవినింగ్ ఆల్. గుడ్ ఈవినింగ్ మేడం. నేను సవిత. ఎస్. ఓకే, ఐఎమ్ ఏ హోమ్ మేకర్. ఓకే, Okay, ప్లీజ్ I've కంటిన్యూ. I am good in creativity, so interested in creating posters and labels and all. So want to have awareness. ఈ ప్రోగ్రామ్ గురించి తెలుసుకోవాలనేసి నేర్చుకోవాలనేసి జాయిన్ అయినాను సార్. సూపర్ అండి, సూపర్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. రైట్, నెక్స్ట్ శిరీష గారు, శిరీష కోడి. శిరీష గారు, ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ మ్యామ్. హలో, ఎస్ ప్లీజ్ మేడం. మై నేమ్ ఇస్ శిరీష అండి. నేను ఒక ఆయుర్వేదిక్ కాస్మెటాలజిస్ట్ కోర్స్ నేర్చుకున్నాను రీసెంట్ గా. దానికోసం పోస్టర్ క్రియేషన్ కోసం జాయిన్ అయ్యాను సార్. సూపర్ మేడం, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇంకెవరైనా ఉన్నారా? ఫాస్ట్గా అన్మ్యూట్ చేసుకోండి. హ్యాండ్ రైజ్ కూడా చేయొచ్చు. ఫాస్ట్గా హ్యాండ్ రైజ్ చేస్తే మాకు తెలుస్తుంది. అశోక్ గారు చూస్తూ ఉన్నారు నా వంకే, కానీ ఇంట్రడ్యూస్ చేసుకోవట్లేరు. నాగేందర్ గారు కూడా సేమ్ అదే విధంగా. సార్ అశోక్ గారు, ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ సార్. అశోక్ గారు, నమస్తే సార్. గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే సార్. సార్ నేను ఎలక్ట్రిషియన్ శ్రీరామ్ లో చేస్తాను సార్. ఫోటో ఎడిటింగ్ గురించి నేర్చుకుందామని జాయిన్ అయ్యాను. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సార్, ఇట్స్ నాట్ ఏ ఫోటో ఎడిటింగ్, ఇట్స్ అ పోస్టర్ ఎడిటింగ్. ఫోటో ఎడిటింగ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్, పోస్టర్ ఎడిటింగ్ ఈజ్ కంప్లీట్ డిఫరెంట్. అది వేరేది వేరు. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అండి నెక్స్ట్ ఫాస్ట్గా అండి. ఇంకొక 2 నిమిషాలే మనకు టైం ఉంది. ఆల్మోస్ట్ ఆల్ 10 minutes అయిపోయింది. లేదంటే దత్తు గారు నన్ను ఫోన్ చేసి మరి తిడతారు. ఇంటి పక్కన లేను కాబట్టి కొట్టేవాళ్ళు. ఫాస్ట్గా ప్లీజ్ మ్యూట్లోకి వెళ్ళిపోండి అందరూ. రైట్, కోట లక్ష్మి గారు. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. మేడం గుడ్ ఈవినింగ్ అండి, ప్లీజ్. నేనైతే చాక్లెట్స్ చేస్తుంటానండి. అది పోస్టర్, అది ఎడిటింగ్ అయి నేర్చుకుని నేను జాయిన్ అయ్యానండి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఆన్ చేయలేదండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మాకు అర్థమైంది మేడం, మీ సిచ్యువేషన్ మాకు అర్థమైంది. మీ పిల్లలు వచ్చి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సార్ స్పాట్లైట్ తీసేయండి. స్పాట్లైట్ పెట్టకండి అంటిల్ అన్లెస్ వాళ్ళు హ్యాండ్ రైజ్ చేసి వచ్చే వరకు, లేదంటే మనం పిలిచి వాళ్ళు రెస్పాండ్ అయ్యేంత వరకు పెట్టకండి. ఓకేనా? రైట్, జగన్నాథం గారు సార్, హ్యాపీ ఈవినింగ్. ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అండి జగన్నాథం గారు. అన్మ్యూట్ చేసుకోండి సార్. మీ లిప్సింక్ నాకు అర్థమవుతుంది, ఎందుకంటే మీరు నాకు తెలుసు, ఫ్రెండ్స్ కాబట్టి మనము లిప్సింక్ అర్థమవుతుంది నాకు, న్యాచురల్గానే అర్థమవుతుంది. హ్యాపీ ఈవినింగ్ సార్, నా పేరు జగన్నాథ్. నేను ఆల్రెడీ టీటీడబ్ల్యూఎస్ కంప్లీట్ చేశాను సార్. ఎస్, 216 బ్యాచ్. అంటే ఈ పోస్టర్ దీంట్లో ఇంకొంచెం ఎక్స్ట్రా నేర్చుకుందామని దీంట్లో జాయిన్ అవ్వడం జరిగింది సార్. సూపర్ సార్. హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు బాగున్నారా సార్? అద్భుతంగా ఉన్నాను సార్. సూపర్, ఆల్వేస్ యాజ్ లైక్ యూ. ఓకే సార్. మర్చిపోమండి, ఎవరిని కూడా థ్యాంక్ యూ మర్చిపోము. సార్. అవును సార్, ఎలా మర్చిపోతారు? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్, యాదమ్మ గారు మేడం ఉన్నారా? సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం మీ వీడియో ఆన్ చేసుకోగలుగుతారా? సార్ కొంచెం వర్క్ లో ఉన్నాను సార్, అందుకని అన్మ్యూట్ పెట్టాను. ఓకే, పర్లేదండి, ప్లీజ్. సార్ నా పేరు యాదమ్మ సార్. నేను దీంట్లో ఎందుకు జాయిన్ అయినా అంటే పోస్టర్ మేకింగ్ నేర్చుకొని దాని ద్వారా మనీ ఎర్నింగ్ చేసుకోవాలని చెప్పారు సారు. సో ఓకే, అందుకనే నేను దానికోసమనే జాయిన్ అయ్యాను సార్. సూపర్ మేడం, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. రైట్, హ్యాండ్ డౌన్ చేసేసేయండి అండి ఫాస్ట్గా.
ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా మనం మన యొక్క సెషన్ని మొదలెట్టేసుకుందాము. ఈ ఫస్ట్ డే ఏముండబోతుంది, వాట్ ఈస్ ద ఫస్ట్ డే ఆఫ్ డిజైనింగ్ వరల్డ్, వాట్ ఈస్ ద ఫస్ట్ డే ఆఫ్ డిజైన్ విత్ దత్తు, దాంట్లో ఏముండబోతుంది అనేది మన ముందు మన డిజైన్ విత్ దత్తు ఫౌండర్ గారు వచ్చేస్తున్నారు. డియర్ దత్తు గారు, సార్ ప్లీజ్ వెల్కమ్. అండ్ ఈ రోజు ఏముండబోతుందో ఫాస్ట్ గా వీళ్ళకి త్వరగా చెప్పండి, ఎందుకంటే దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్ అండ్ ఈవెన్ ఐఎమ్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ సెషన్. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. ఇట్స్ వర్చువల్ డైస్ ఇస్ యువర్ సార్, ప్లీజ్. వావ్ 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 వండర్ఫుల్ సార్. రియల్గా మంచి మంచి ప్రొఫెషన్ నుండి మంచి మంచి ఎయిమ్స్ తోని డ్రీమ్స్ పెట్టుకొని వచ్చారు. వాళ్ళు పోస్టర్ చేసుకోవాలంటే 100% ఈ 4 days లో మీకంటూ ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే రైట్. ఇప్పటిదాకా మనం అందరిని ఇంట్రడ్యూస్ చేసుకున్నాం, అవునా? చెప్పండి, ఈరోజు దత్తు ఇంట్రడ్యూస్ అయిపోయింది, అందరు అవ్వలేదా? ఇంకున్నారా మేడం? ఇంకా ఎవరున్నారు? హ్యాండ్రెస్. ఓ ఎస్ఎస్డి మేడం, మీరు నేమ్ పెట్టలేదు మేడం, అందుకే గుర్తుపట్టలేదు. జీనత్. ఓకే మేడం, వెల్కమ్ మేడం, చెప్పండి మేడం. థ్యాంక్ యూ సార్. అంటే నేను హోమ్ మేకర్ని సార్. ఇది నేర్చుకొని ఇన్కమ్ చేయాలనేసి చాక్లెట్ నేర్చుకుంటున్నా సార్. పోస్టింగ్ అది ఓన్గా తయారు చేసుకొని మేము బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం సార్. వావ్ సూపర్ మేడం, వండర్ఫుల్, కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ సార్. ఎస్, ఇంకా ఎవరైనా ఉంటే రాండి ఫ్రెండ్స్, ఎందుకంటే తర్వాత మిస్ అవుతారు. నేను ఇంట్రడక్షన్ ఇవ్వలేకపోయాను కదా, వీడియో రికార్డింగ్ అవుతుంది చూసుకోండి. సార్ ఉదయ్ సార్ ఒకరు మిగిలారు ఇంకా. ఎస్ ఎస్ ఎస్, ఉదయ్ సార్ దగ్గరికి వస్తున్నా మేడం. ఇంకెవరైనా ఉన్నారా మీలో? మిగిలిన వాళ్ళు ఇంకెవరైనా ఉంటే ఓపెన్ అయిపోండి, నో ప్రాబ్లం, అందరం ఒకటే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మన ఇంట్రడక్షన్ అయిపోయింది. ఇప్పుడు ఉదయ్ సార్ ఇంట్రడక్షన్ చిన్నగా తీసుకుందాం, తర్వాత మన ఒక క్లాస్ ఇంట్రడక్షన్ చూసుకుందాం. ఎక్స్ట్రాడినరీగా ఏముంటుంది, ఏం ఉండబోతుంది, ఏం చెప్పబోతున్నాము 4 days అనేది మనం డిస్కషన్ చేద్దాం. సార్ ఉదయ్ సార్, వెల్కమ్ టు డియాస్, స్మాల్ ఇంట్రడక్షన్ ఫర్ యూ. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. యా మై డియర్ ఫ్రెండ్స్, హాయ్, ఐఎమ్ ఉదయ్. నేను బేసిక్గా నేను మెడికల్ స్టూడెంట్ అండి, ఆయుర్వేదిక్ మెడికల్ స్టూడెంట్. ఐఎమ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. నన్ను చూస్తే కూడా అలా అనిపించదు కదా, మాటలు కూడా అలా అనిపించవు కదా, అంతే అండి. ఐఎమ్ అన్ ఎనర్జెటిక్ పర్సన్. సో అపార్ట్ ఫ్రమ్ దిస్, ఐఎమ్ అన్ పబ్లిక్ స్పీకింగ్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్. I trained 2000+ trainers to become as a confident public speakers. And also I given motivation up to 40,000+ students. 40,000+ స్టూడెంట్స్ కి నేను మోటివేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ యాంకర్ గా కూడా దాదాపు ఒక 20,000+ ఉన్న క్రౌడ్ని నేను ప్రోగ్రామ్ ని నడిపేయడం జరిగింది. దిస్ ఈజ్ మై అండ్ బేస్ స్మాల్ అండ్ స్వీట్ ఇంట్రొడక్షన్ అండి. అండ్ కంటిన్యూస్గా ఈ డిడబ్ల్యూడికి అడ్వైజర్గా ఉంటూ మెయిన్ కీ రోల్గా దత్తు గారు నేను నడిపిస్తున్నాము. అండ్ ఫర్దర్గా కూడా ఈ డిజైన్ విత్ దత్తు దాంట్లో వచ్చే ప్రతి ఒక్క సెషన్స్లో ఖచ్చితంగా నా పాత్ర ఉంటుంది. నాకు అవకాశం ఇచ్చారు, అంత పెద్ద అవకాశం ఇచ్చారు కాబట్టి నాకు దత్తు గారు. సో ఐఎమ్ ద వన్. అండ్ రైట్, దీంతో ఫర్దర్గానే మనము ఈ యొక్క ట్రైనింగ్ జర్నీ, అంటే ఈ డిజైనింగ్ జర్నీలో మనం ముందుకు సాగుదాము, ఎక్కువ లేట్ చేయకుండా. లేదంటే నన్ను డిజైనర్ దత్తు గారు నిజంగా రైట్ కొట్టేస్తారు లేదంటే. ఓకేనా? రైట్, వెళ్ళిపోదామా? ఆర్ యు ఆల్ రెడీ బ్రదర్? మై డియర్ ఫ్రెండ్స్, ఐ వాంట్ ఎనర్జీ. నాకు ఎనర్జీ కావాలి. ఎనర్జీ లేకపోతే ఆ సెషన్లో ఊపే రాదు, అస్సలు ఊపే రాదు. ఆర్ యు ఆల్ రెడీ? ప్లీజ్ గివ్ ఎ థంబ్ ఇవ్వండి, ఎస్ అనండి, చాట్ బాక్స్ యూజ్ చేయండి, ఫటాఫట్ యూజ్ చేయండి. ఇక్కడ ఏమి అంత రైట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదే విధంగా నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఏంటో చెప్పనా? వైల్ సెషన్ స్టార్ట్ అయిన తర్వాత ఎవ్వరు కూడా అన్మ్యూట్లోకి వచ్చి మాట్లాడకండి. అండ్ మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా కానీ ఆఫ్టర్ ద సెషన్ మాట్లాడండి, ఓకేనా? అదొక్కటే ఐఎమ్ రిక్వెస్టింగ్. ఎందుకంటే ఇట్ డిస్టర్బ్స్ ద డెకోరమ్ ఆఫ్ ద సెషన్. డెకోరమ్ని డిస్టర్బ్ చేస్తుంది, హోల్ సెషన్ని డిస్టర్బ్ చేస్తుంది అందుకు. ఓకేనా? రైట్, మరి సిద్ధంగా ఉన్నారా? ఆర్ యు రెడీ? సార్ ఎన్నిసార్లు అడుగుతారు సార్? మీకు నోరైతే ఆగదు సార్, అంతే.
మీ దగ్గర నుంచి రెడీ వచ్చే వరకు. ఎస్, థ్యాంక్ యూ ఎస్ సార్, రెడీ అండి. సార్. ఎస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్. సార్ ప్లీజ్ కంటిన్యూ చేయండి. షార్ట్గా స్వీట్గా సెషన్ని స్టార్ట్ చేసేసేయండి వితౌట్ ఎనీ డిలే. థ్యాంక్ యూ అండి. ఎస్ సార్, అందరూ రెడీ 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 అని చాట్లో పెడుతున్నారు సార్. ఓకే, అనుకుంటున్నారు మీరు మిమ్మల్ని ఎప్పుడు వెళ్ళకూడదామా అని ఆలోచిస్తున్నారు కదా. అదేం లేదండి, గ్రేట్. ఒకటి ఫైనల్ ఒకటి చెప్తాను, అందరు రీనేమ్ చేసుకోండి, అందరు వీడియోస్ ఆన్ చేసుకోండి. దాంతోపాటు చాట్ బాక్స్ని యూజ్ చేయండి. మధ్యలో అన్మ్యూట్ చేసుకోకండి. ఏదైనా డౌట్స్ నేను అడుగుతాను, అర్థమైందా అన్నప్పుడు చాట్ బాక్స్ అనేది యూజ్ చేయండి. ఓకేనా? బట్ ఇంకో విషయము, అందరు ల్యాప్టాప్స్ కొనుక్కున్నారా? అందరు ల్యాప్టాప్స్ వద్దు. ఓకేనా? మన మొబైల్ ఫోన్లోనే ఎలా చేయాలి అద్భుతంగా చూస్తాం. మన దగ్గర మొబైల్ ఉంది కదా, ఈ మొబైల్ ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తాం. ఓకేనా? లెట్స్ గో, స్టార్ట్ చేస్తాను, స్క్రీన్ షాట్ చేస్తాను. ఇక్కడ ఇంకొకసారి నాకు ఇన్ఫార్మ్ చేయండి, అందరూ క్యాన్వా యాప్ డౌన్లోడ్ చేశారా? చేస్తే అందరు ఎస్ అని పెట్టండి. నో, ఓకే, ఒక్కరు మాత్రం చేసుకోలేదు. ఎస్ సార్, ఒక్క నిమిషం. మై డియర్ చంద్రశేఖర్ ఫ్రెండ్స్, సెషన్ అయిపోతుంది, లేట్ అవుతుంది, ఏంది ఇలా అయితే ఏం అనుకోకండి. ఓకేనా? లాస్ట్ వరకు ఉండండి. మనకి ఇది ఇంట్రడక్షన్ పార్ట్ కదా, మీరు ఏంటో మాకు తెలుస్తుంది, మేమేంటో మాకు తెలుస్తుంది. ఆ తర్వాత మనం తెలిసేసుకున్నాము, క్యాన్వా గురించి కూడా మనం ఇంట్రడ్యూస్ చేసుకోబోతున్నాము. సో మై డియర్ ఫ్రెండ్స్, లాస్ట్ వరకు ఉండండి. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఒక ముఖ్యమైన ఇన్స్ట్రక్షన్ మీకు లాస్ట్ ఇవ్వబోతున్నాము. సో దానికి మాత్రం మిస్ అవ్వకండి. ఓకేనా? అందుకే లాస్ట్ వరకు ఉండండి, ఆ ఇన్స్ట్రక్షన్ ఏంటి, ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అని తెలుసుకోవడానికి. గాట్ ఇట్? రైట్, థ్యాంక్ యూ సార్. ప్లీజ్ కంటిన్యూ. మేము అస్సలు మిస్ అవ్వంగా ఉంటాం లాస్ట్ వరకు. ఓకే డియర్ ఫ్రెండ్స్, చంద్రశేఖర్ సార్, శ్రీదేవి మ్యామ్, మల్లికా మ్యామ్, లావణ్య మ్యామ్ అండ్ 5 to 6 మెంబర్స్ చేసుకోలేదు. నో ప్రాబ్లం, ఈరోజు ఇంట్రడక్షన్ కాబట్టి చూడండి. మీరు కూడా ఫాలో అయితే ప్యారలాల్గా 2 మొబైల్స్తో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి రేపటి నుండి. ఎందుకంటే ఒక దాంట్లో మీరు వీడియో కనెక్ట్ చేసుకుంటారు, ఒక దాంట్లో మీరు ప్యారలాల్గా చేస్తూ ఉంటారు కాబట్టి మీకు ఈజీగా డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? లేట్ చేయకుండా స్టార్ట్ చేసుకుందాం. స్క్రీన్ షేర్ మీరు పర్మిషన్ ఇస్తే, ఎస్ అని చెప్పేసి పర్మిషన్ ఇస్తే నేను స్క్రీన్ షేర్ స్టార్ట్ చేస్తాను. ఎస్, ఎవరైనా మొబైల్ ఫోన్స్ ఇలా పెట్టి ఉంటే ఇలా ఇలవ చేసుకోండి, మీకు ఫుల్ స్క్రీన్ కనిపిస్తుంది. దిస్ ఈజ్ క్యాన్వా. ఓకే, మీరు ఎప్పుడైతే ప్లే స్టోర్లో వెళ్ళిన తర్వాత మీకు క్యాన్వా అని వస్తుంది. మీకు ఆల్రెడీ లింక్ కూడా అక్కడ సెర్చ్ చేసి వస్తుంది. ఐఫోన్ ఉన్న వాళ్ళు ఐఫోన్ స్టోర్ నుండి తీసుకోవచ్చు. క్యాన్వా మొత్తం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అక్కడ మొత్తం ఫుల్ డీటెయిల్స్ అడుగుతుంది. ఎలాంటి డీటెయిల్స్ అడుగుతుంది అంటే, మీ పేరు, మీరు ఏ ప్రొఫెషన్ నుండి వచ్చారు, మీకు క్యాన్వా అనేది ఎలా తెలిసింది, మీరు పర్సనల్గా యూజ్ చేయాలనుకుంటున్నారు, అన్ని డీటెయిల్స్ అడుగుతుంది. అన్ని తీసుకొని ఫిల్అప్ చేసేసి, మీ డేట్ ఆఫ్ బర్త్ అన్ని ఫిల్అప్ చేసేసి క్యాన్వా లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీరు ప్రొఫెషనల్గా యూజ్ చేయాలనుకుంటే ప్రొఫెషనల్ పెట్టండి, పర్సనల్ అంటే పర్సనల్ పెట్టండి. మీ టీచర్స్ అయితే టీచర్స్ ఏమైనా ఉంటే కూడా చేసుకోండి, నో ప్రాబ్లం. దాంతోపాటు క్యాన్వా ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా ఏమొస్తుంది, ఇంటర్ఫేస్ వస్తుంది. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకు క్యాన్వాలో చాలా ఉంటాయండి. క్యాన్వా అనేది వన్ స్మాల్ థింగ్ అనేది కాదు. క్యాన్వాలో ఎనీథింగ్ ఏదైనా సరే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మ్యాజిక్ వీడియో అని ఉంటుంది. నెక్స్ట్ సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి విషయాలన్నీ ఇక్కడ ఉంటాయి. సోషల్ మీడియా ఎలాంటి టెంప్లెట్స్ వాడాలి, ఏ విధంగా టెంప్లెట్స్ వాడాలి అని చెప్పేసి ఇక్కడ చూడండి. ఫేస్బుక్ అండ్ కనిపిస్తుంది అందరికీ? ఓకే, ఇక్కడ చూడండి ఫేస్బుక్ ఉంది. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్, వాట్సాప్ స్టేటస్కి ఎలా వాడాలి, ఫేస్బుక్ కవర్ పేజ్కి ఏ సైజెస్ వాడాలి, ఇన్స్టాగ్రామ్ రీల్స్కి ఏ సైజ్ వాడాలి, టిక్ టాక్కి ఏ సైజ్ వాడాలి, అండ్ యూట్యూబ్ థంబ్నెయిల్స్కి ఏ సైజ్ వాడాలి. ఇక్కడ డిఫాల్ట్గా మనకు సోషల్ మీడియాకి సంబంధించినటువంటి థంబ్నెయిల్స్ అనేటివి మనం అన్ని ఎక్కడ ఉంటాయి, ఇక్కడ సోషల్ మీడియాలో ఉంటాయి. ఓకే, ఇక్కడ సోషల్ మీడియా అనే దాంట్లో ఉంటాయి. సార్ ఉదయ్ సార్, ఇక్కడ నాకు కొంచెం ఎడిటింగ్ ఆప్షన్ ఒకటి ఇస్తారా? పెన్ ఆప్షన్. ప్లీజ్ మీరు కంటిన్యూ చేయండి. ఎస్, ఇక్కడ సోషల్ మీడియా ఉంది. మ్యాజిక్ వీడియో తర్వాత సోషల్ మీడియా. ఓకే, దాంతోపాటు వీడియో ఎడిటింగ్ కూడా వస్తుంది. మన క్యాన్వా అనేది, క్యాన్వాలో వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఉంటుంది.
అండ్ ఫోటో ఎడిటింగ్, మీదైతే ఫోటో ఎడిటింగ్ చేసుకొని క్రాప్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ డిజైన్ చేసుకోవడం, ఇక్కడ కూడా ఫోటో ఎడిటింగ్ అనే ఆప్షన్ అనేది ఉంటుంది. అండ్ ప్రజెంటేషన్స్, ఇక్కడ మెయిన్గా ప్రజెంటేషన్స్ మనం చేసే వాళ్ళు ఉంటారు, చాలా మంది పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ ఉంటారు, ప్రజెంటేషన్స్ అవసరం ఉంటుంది. ప్రజెంటేషన్కి ఒక పర్టికులర్ సైజ్ అనేది ఉంటుంది, ఆ సైజ్ చేస్తేనే మనకు అట్రాక్షన్ కనిపిస్తుంది, కాబట్టి ప్రజెంటేషన్ సైజెస్ ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ప్రింట్ ప్రొడక్ట్స్ అని చెప్పేసి డాక్యుమెంట్స్, మీరు ఏదైనా డాక్యుమెంట్ రెడీ చేసుకోవాలనుకుంటున్నారు, మీరు ఎవరికైనా డాక్యుమెంట్ రెడీ చేయాలనుకుంటున్నారు, దాన్ని డాక్యుమెంట్స్ కూడా రెడీ చేసుకోవచ్చు. అండ్ వెబ్సైట్ డిజైనింగ్ ఉంటుంది, వెబ్సైట్ డిజైనింగ్ కూడా అద్భుతంగా చేసుకోవచ్చు, వెబ్సైట్లో డిజైనింగ్ చేసుకోవచ్చు. అండ్ ఈమెయిల్ డిజైనింగ్ కొత్తగా వచ్చింది అనమాట ఇది. ఈమెయిల్ డిజైనింగ్ అనేది ఏమిటంటే, మేడం ప్లీజ్ అన్మ్యూట్లో ఉండండి, నవ్య గారు ప్లీజ్ అన్మ్యూట్లో ఉండండి. ఓకే, ఈమెయిల్స్ జనరల్గా మనం ఏం చేస్తామంటే టెక్స్ట్ రూపంలో పంపుతాం. ఆ టెక్స్ట్ రూపంలో కాకుండా మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఈమెయిల్ ద్వారా మనం డిజైన్ చేసి పంపించవచ్చు, డిజైనింగ్ చేసి కూడా ఈమెయిల్ని పంపించే ఉంటుంది. అండ్ వైట్ బోర్డ్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ షీట్స్, మెయిన్గా ఇక్కడ వర్క్ షీట్స్ ఉంటాయి, ఆ వర్క్ షీట్స్ డిజైనింగ్ కూడా చేసుకోవచ్చు. ఎక్సెల్కి సంబంధించిన అటువంటి డాటాను కూడా ఇక్కడ ఎంట్రీ చేసుకొని మనం దీన్ని డిజైనింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కస్టమ్ సైజ్ అని ఉంది చూసారా, ఈ కస్టమ్ సైజ్ అయితే ఏదైతే ఉందో ఇక్కడ మీకు నచ్చిన సైజెస్ ఏర్పరచుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక పోస్టర్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నారు, ఒక బ్యానర్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నారు, ఒక ఫ్లెక్సీ డిజైన్ చేద్దాం అనుకుంటున్నారు, మీరు ఏదైతే డిజైన్ చేద్దాం అనుకుంటున్నారో ఇక్కడ సైజెస్ ఎంట్రీ చేస్తే ఇక్కడ పిక్సెల్స్లో ఉంటాయి, ఇంచెస్లో ఉంటాయి, మిల్లీమీటర్స్లో ఉంటాయి అండ్ సెంటీమీటర్స్లో ఉంటాయి. మీకు ఏ సైజ్ అయితే కావాలనో ఆ సైజుని మనం ఎంట్రీ చేసుకుంటే అదే సైజ్ సంబంధించినటువంటి టెంప్లెట్ అనేది మనకు రావడం జరుగుతుంది. దాంట్లో మనం ఈజీగా మనకు కావాల్సిన ఫిట్టింగ్స్ మనం చేసుకొని డిజైనింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్ అని చూసారా, అప్లోడ్ అనేది డైరెక్ట్ మన గ్యాలరీకి తీసుకెళ్తుంది. ఓకే, డైరెక్ట్ మన గ్యాలరీకి తీసుకొస్తుంది. ఒకవేళ ఇక్కడ మీకు ఉన్నటువంటి టెంప్లెట్స్ నచ్చలేదు, కొన్ని ప్రీమియం వర్షన్ కూడా ఉంటాయి, ఇక్కడ చాలా మందికి ప్రీమియం కూడా చూపిస్తుంది, కొత్త వచ్చింది కాబట్టి ప్రీమియం వర్షన్ ఉంటుంది. టెంప్లెట్స్ మాకు నచ్చలేదు అంటే కూడా బయట మీకు ఎక్కడైనా టెంప్లెట్స్ దొరుకుతున్నాయి, గూగుల్స్లో ఎక్కడైనా దొరుకుతున్నాయి అంటే కూడా ఇక్కడ వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్లోడ్స్లోంచి తీసుకొచ్చి డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ పెడుతుంటారు, చాలామంది వీడియో రికార్డింగ్ చేస్తారు, స్టోరీస్ పెట్టేస్తారు, ఇక్కడ సాంగ్ కట్ అయిపోతుంది, ఇక్కడ సాంగ్ కట్ అయిపోతుంది. అలా కాదు, ఇక్కడ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయడానికి ఒక సైజు ఉంటుంది. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఏవైతే మనం ఇన్స్టాగ్రామ్ చేస్తాం కదా దాని రీల్ సైజ్ కూడా ఉంటుంది. ఫేస్బుక్ పోస్ట్ ఉంటుంది, ఫేస్బుక్ పోస్ట్ చేయడానికి కూడా ఒక సైజ్ ఉంటుంది. నెక్స్ట్ ఫేస్బుక్ కవర్, మనం ఇప్పుడు కవర్ డిజైన్ చేసుకుంటాం, ఫేస్బుక్లో కవర్ ఉంటుంది చూసారా, డిపి ఉంటుంది, ప్రొఫైల్ ఉంటుంది, ప్రొఫైల్ వెనకాల బ్యానర్ ఉంటుంది, కవర్ అంటారు దాన్ని. ఆ ఫేస్బుక్ కవర్స్ కూడా మనం ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫేస్బుక్ స్టోరీస్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మొబైల్ వీడియోస్, చిన్న వీడియోస్ కూడా చేసుకోవచ్చు. అండ్ వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇవన్నీ టిక్ టాక్, యూట్యూబ్ షార్ట్స్, యూట్యూబ్ థంబ్నెయిల్స్, మెయిన్ ఇంపార్టెంట్ యూట్యూబ్ థంబ్నెయిల్స్ అండి. ఈ థంబ్నెయిల్స్ ఎలా ఉంటుందంటే, ఈరోజు మీరు చూస్తుంటారు యూట్యూబ్ ఓపెన్ చేయగానే థంబ్నెయిల్స్ వస్తుంటాయి, నిజంగానా ఇలాంటిదా అలాంటిదా అని చెప్పేసి వస్తుంటాయి. ఈరోజు నేను ఇంకోటి పెట్టాను, మీకు వీడియో పెట్టాను, అవునా? థ్యాంక్ యూ గాట్ ఇట్. చూడండి ఇక్కడ మెయిన్గా థంబ్నెయిల్స్ ఉంది, అవునా? థంబ్నెయిల్స్ అనేది మనం యూట్యూబ్లో యూజ్ చేస్తామండి. ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో, చాలామంది యూట్యూబర్స్ వీడియోస్ పెడుతుంటాం, మనం వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాం, పెడుతుంటాం, బట్ వ్యూస్ రావు. బట్ వ్యూస్ రావాలంటే థంబ్నెయిల్స్ అనేది పర్ఫెక్ట్ ఉండాలి. ఎప్పుడైతే థంబ్నెయిల్స్ పర్ఫెక్ట్ ఉంటుందో వ్యూస్ అనేది మనకి ఎక్కువ వస్తాయి, ఎందుకంటే అట్రాక్షన్ అయిపోతుంది, మనమే చాలా క్లిక్ చేసి ఉంటాం. ఈ విధంగా యూట్యూబ్ థంబ్నెయిల్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇంకేముంది, యూట్యూబ్ చేసుకోవడానికి వీడియో సపరేట్ ఉంటుంది. లోగో క్రియేట్, చెప్పండి, ఈరోజు ఒక లోగో క్రియేట్ చేయొచ్చు మంచిగా. ఈరోజు చూశారు మీరు డిజైన్ విత్ దత్తు, ఇలాంటి లోగోస్, కొన్ని వేరే లోగోస్ బయట చూసి ఉంటారు కదా, ఎలాంటి లోగో మీ బ్రాండ్ కోసం సపరేట్ లోగో ఇక్కడ నుండి క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దాంతోపాటు వర్చువల్ బ్యాక్గ్రౌండ్, ఈరోజు బ్యాక్ సైడ్ చూడండి ఏముంది, జస్ట్ ఏదో బ్యాక్గ్రౌండ్ ఉంది, వర్చువల్ బ్యాక్గ్రౌండ్. ఈ బ్యాక్గ్రౌండ్లో కూడా మనకు నచ్చిన డిజైన్స్ సెట్ చేసుకోవచ్చు. మనకు ఏదైతే డిజైన్స్ ఉంటాయో ఆ డిజైన్స్ నచ్చినట్టు చేసుకోవచ్చు. ఈ విధంగా చూడండి, ఈ విధంగా పెట్టుకోవచ్చు, ఈ విధంగా డి అని పెట్టుకోవచ్చు. ఇలాగా మనకు నచ్చిన డిజైన్స్ కూడా ఇక్కడ డిజైనింగ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్
బ్యాక్గ్రౌండ్లో కూడా మనము డిజైనింగ్ చేసుకోవచ్చు, వర్చువల్ బ్యాక్గ్రౌండ్స్. దాంతోపాటు చూడండి ఫోన్ వాల్ పేపర్స్. మనం వాల్ పేపర్స్ బయట ఎక్కడ నుంటో డౌన్లోడ్ చేసుకుంటాం కదా, అట్లా కాకుండా ఫోన్ సైజ్ ఉన్నటువంటి వాల్ పేపర్స్ని కూడా మనం ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు. డాక్యుమెంటేషన్ రెడీ చేసుకోవచ్చు, ఏదైతే డాక్యుమెంటేషన్స్ ఉంటాయి బయట. ఓకే, డాక్యుమెంటేషన్స్, రిజ్యూమ్స్. ఓకే, దాంతోపాటు బిజినెస్ కార్డ్. ఇక్కడ చూడండి బిజినెస్ కార్డ్, ఇది మీకు యూజ్ అవుతుంది. అవునా, ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్కి బిజినెస్ కార్డ్ అనేది చాలా 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 బాగా యూజ్ అవుతుంది. ఈ బిజినెస్ కార్డ్ అనేది జస్ట్ మనం ఎడిటింగ్ చేసుకొని మన డీటెయిల్స్ చేసుకొని వర్చువల్గా మనం డైరెక్ట్ ఆన్లైన్ ద్వారా సెండ్ చేసుకోవచ్చు, లేదు ప్రింట్అవుట్ కూడా ఇక్కడ నుండి ఇవ్వడం జరుగుతుంది. ప్రింట్ ఆప్షన్ కూడా ఇక్కడ క్యాన్వాలో ఉంటుంది. నెక్స్ట్ దాంతోపాటు చూడండి కార్డ్స్. మనం కార్డ్స్ చెప్పండి ఎక్కడెక్కడ చేస్తాం? మనం వెడ్డింగ్ కార్డ్స్ చేస్తుంటాం, డిజైన్స్, ఇన్విటేషన్స్ కార్డ్స్. ఇంకా మన ఫంక్షన్ ఉందంటే ఇన్విటేషన్ కార్డ్ చేస్తుంటాం. ఇవన్నీ వేరే వాళ్ళకి ఇచ్చేస్తాం. అవునా, వేరే వాళ్ళకు డిజైన్ చేయకుండా ఇవ్వడం కంటే మనమే చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అవునా, ఇలాంటి డిజైన్స్ కూడా ఇక్కడ నుండి చేసుకోవచ్చు. అండ్ మెయిన్గా మనం అనుకుంటున్నాం అనమాట పోస్టర్ డిజైనింగ్ కూడా ఒక సపరేట్ ఒక సైజ్ ఉంటుంది. మన పోస్టర్స్ కూడా డిజైన్ చేసుకుంది. A4 సైజ్, A3 సైజ్, మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్, ఫ్లయర్ సైజ్ కూడా ఇక్కడ నుండి చేసుకోవచ్చు. నెక్స్ట్ దాంతోపాటు చూడండి ఇన్విటేషన్ కార్డ్స్. ఇప్పటిదాకా డిస్కషన్ చేసినాం. ఎవరిదైనా మ్యారేజ్ ఉంది, బర్త్డే పార్టీ ఉంది, లేకపోతే ఎంగేజ్మెంట్ ఉంది, ఏదైనా వేరే పార్టీ గృహప్రవేశం ఉంది, ఇవన్నీ ఇన్విటేషన్స్ మనం వేరే దగ్గర ఫోటో స్టూడియోలో ఎక్కడికి వెళ్ళి చేపిస్తాం. 500, 1000 రూపాయలు ఎంతనో కొంత ఇచ్చేసి చేపిస్తుంటాం. వాళ్ళ దగ్గర ఆల్రెడీ టెంప్లెట్స్ ఉంటుంది, జస్ట్ ఎడిటింగ్ చేసి ఇచ్చేస్తాడు, 500, 1000 రూపాయలు తీసుకుంటాడు. బట్ అట్లా కాకుండా మీది మీరు క్రియేట్ చేసుకుంటే మీ ఇన్విటేషన్ మీరు క్రియేట్ చేసుకుంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్లయర్స్. ఈ ఫ్లయర్స్ ఎవరికి యూజ్ అవుతాయి ఎక్కువ? ఈ ఫ్లయర్స్ అనేది మెయిన్గా ఒక బిజినెస్ మ్యాన్కి యూజ్ అవుతాయి. రియల్ ఎస్టేట్ వాళ్ళు చాలా వాడుతుంటారు ఫ్లయర్స్, వాళ్ళ బిజినెస్ ప్రోడక్ట్స్ని ప్రమోషన్ చేసుకోవడం కోసం. అవునా, ఫ్లయర్స్ వాడుతుంటారు. స్కూల్స్ వాళ్ళు వాడుతుంటారు ఫ్లయర్స్ని. ఏ రంగం వాళ్ళైనా సరే ఫ్లయర్స్ని వాడుకోవచ్చు. ఎక్స్ట్రాడినరీగా ఫ్లయర్స్ కూడా ఇక్కడ నుండి రెడీ చేసుకోవచ్చు. నెక్స్ట్ పోస్ట్ కార్డ్ రెడీ చేసుకోవచ్చు. అండ్ ఫోటో బుక్స్. చెప్పండి, ఈరోజు మన ఫొటోస్ అన్నీ కలిపేసి ఒక ఆల్బమ్ లాగా ఒక డిజిటల్ బుక్లో ఉంటే బాగుంటుందా లేదా? ఎక్సలెంట్ ఉంటుంది. మన దగ్గర ఉన్న ఫొటోస్ అన్ని ఒక డిజిటల్ బుక్గా, ఒక ఫోటో బుక్ కూడా రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ నుండి ఫోటో డిజైనింగ్ చేసుకోవచ్చు. కరిజ్మా ఆల్బమ్ అంటాం కదా, అలాంటి ఆల్బమ్ కూడా ఇక్కడ నుండి డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టిక్కర్స్ మనం చూసి ఉంటాం. అప్పుడప్పుడు మనం వాట్సాప్లో పెడుతుంటే హాయ్ చంద్రమామ ఇట్లాంటివి వస్తుంటాయి. అవునా, వేరే వేరే ఫొటోస్, ఎనిమేషన్ ఫొటోస్ వస్తుంటాయి. అలాంటి స్టిక్కర్స్ కూడా మనం ఇక్కడ స్టిక్కర్స్ అనే ఆప్షన్ ఉంటే మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, దాంతోపాటు ఇక్కడ టీ షర్ట్స్ అని ఉన్నాయి చూడండి. టీ షర్ట్స్ డిజైనింగ్ ఈ మధ్యలో బాగా ట్రెండ్ అండి. టీ షర్ట్స్ కానీ, కప్స్ కానీ, పెన్స్ కానీ, కీ చైన్స్ కానీ, ఇలాంటి డిజైనింగ్స్ మన పేరు కానీ అవి ఉండి చేస్తారు కదా, అవి చాలా ట్రెండ్లో ఉన్నాయి. బట్ ఇలాంటి డిజైన్స్ మనం చేసుకొని జస్ట్ ప్రింట్కి పంపించాం అనుకోండి, ఇప్పుడు మీరే అతని దగ్గర డిజైన్ చేయించి ప్రింట్ చేయించుకొని తీసుకొచ్చారనుకో, ఎంత కష్టం అవుతుంది? చాలా కష్టం అవుతుందా కదా? షూర్, 100%గా ఎక్కువ కాస్ట్ అవుతుందా కదా? బట్ ఇక్కడ మనం డిజైన్ చేసి ప్రింట్కి పంపిస్తే చాలా ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ దాని వల్ల హుడిల్స్ డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ దాకా ఈ టూల్స్ మొత్తం అందరికి అర్థమయ్యాయా? అమ్మా, క్యాన్వాలో ఇన్ని ఉన్నాయా అనుకుంటున్నారా? ఎస్, అర్థమైతే ఎస్ అని పెట్టండి. క్యాన్వాలో ఇన్ని ఉన్నాయా అనే ఆలోచన వచ్చింది కదా? ఓకే, ఇవి క్యాన్వాలో ఉన్నటువంటి టూల్స్. ఈ టూల్స్తో పాటు ఇండివిజువల్గా మనకు కింద కొన్ని టూల్స్ కనబడుతున్నాయి. ఓకే, ఈ టూల్స్తో పాటు మనకు కింద కొన్ని టూల్స్ కనబడుతున్నాయి. కనిపించాయా? కింద కొన్ని టూల్స్ ఏమున్నాయి? క్రియేట్ అనే ఆప్షన్ ఉంది. ఈ క్రియేట్ అనే దాంట్లో మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మళ్ళీ కొత్త డిజైన్స్ ఇప్పుడు ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఈ డిజైన్స్ అన్నీ మీకు క్రియేట్ అనే దాంట్లోనే కనిపిస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా క్రియేట్ అని చూస్తే ఇప్పటిదాకా మనం చూసినవన్నీ క్రియేట్లోనే మనకు కనబడడం జరుగుతుంది.
ఒక్క నిమిషం. ఓకే, క్రియేట్ అయిన దాంట్లో కనిపిస్తుంది. నెక్స్ట్ దాంతోపాటు యువర్ డిజైన్స్ అని ఉంది. ఇప్పుడు యువర్ డిజైన్స్ అనేది మీరు చేసినటువంటి డిజైన్స్, మీరు ఏవైతే డిజైన్ చేస్తారో ఇప్పుడు మీకు జీరోనే కనిపిస్తుంది. ఓకే, ఇప్పటిదాకా మేము చేసినటువంటి డిజైన్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఓకే, ఒకవేళ మీరు చేసినట్టుంటే, మీరు ఒకవేళ చేస్తే ఫ్యూచర్లో మీ డిజైన్స్ కూడా చేసిన డిజైన్స్ అన్నీ ఇక్కడ మీకు కనిపిస్తాయి. యువర్ డిజైన్స్ అంటాం, అంటే మనం చేసినటువంటి డిజైన్స్ని ఇక్కడ కనిపిస్తాయి. ఒక్క నిమిషం. ఓకే ఫ్రెండ్స్, సారీ ఫర్ ది కొంచెం ఇంపార్టెంట్ కాల్ ఉండే. ఓకే రైట్, ఈరోజు ఇక్కడ దాకా టూల్స్ తీసుకున్నాం. ఇక్కడ దాకా ఎంతమందికి అర్థమైంది? టూల్స్ అర్థమైందా? ఓకే, చాలా మంది హెడ్ ఊపుతున్నారు. ఓకే, వెరీ గుడ్, సూపర్. ఓకే, షేరింగ్ ఆగిపోయిందా? ఓకే, ఇవి టూల్స్. ఇక్కడ మన డిజైన్స్ ఉంటాయి కదా, యువర్ డిజైన్స్, మీరు చేసినటువంటి డిజైన్స్ అనేటివి మీకు ఇక్కడ స్టోర్ అవుతాయి. ఇవి డిలీట్ అవ్వవు, మీరు డిలీట్ చేస్తే కానీ డిలీట్ అవ్వవు. ఓకేనా? నెక్స్ట్ దాంతోపాటు ఇక్కడ ఇంకోటి ఉంది, టెంప్లెట్స్ అని ఉంది. కింద చూడండి మీరు, టెంప్లెట్స్. ఈ టెంప్లెట్స్లో ఏముంటుంది అంటే, మనకు కావాల్సినటువంటి టెంప్లెట్స్, మనం ఏదైతే కావాలనుకుంటున్నామో ఆ టెంప్లెట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. మనకు ఆ టెంప్లెట్స్ ఒకసారి క్లిక్ చేస్తే అక్కడ ఉన్నటువంటి టెంప్లెట్స్, ఏమేమి టెంప్లెట్స్ ఉంటాయి, డిజైన్స్ ఏముంటాయి, అన్నీ ఉంటాయి. బట్ ఇక్కడ ఇంకోటి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మీ మొబైల్లో కొన్ని టెంప్లెట్స్కి ఫ్రీగా ఉంటాయి, కొన్ని టెంప్లెట్స్ ప్రీమియం వర్షన్ కూడా ఉంటాయి. ప్రీమియం వర్షన్ టెంప్లెట్స్ ఎలా గుర్తుపట్టాలి అంటే, ఇక్కడ మీరు ఓపెన్ చేసిన తర్వాత ఎవరైనా ప్యారలల్గా చేస్తున్నారా? చేస్తే చేయండి, రెండు మొబైల్స్లో కనెక్ట్ అయిన వాళ్ళు ఉంటే. ఓకే, టెంప్లెట్స్ ఉంటాయి కదా, ఈ టెంప్లెట్స్ని ఇక్కడ మీకు చూడండి, నా మొబైల్లో అయితే ప్రీమియం వర్షన్ కాబట్టి నాకు ఈ విధంగా చూపిస్తుంది. బట్ మీకైతే ఇక్కడ క్రౌన్ అనేది చూపిస్తుంది, క్రౌన్ సింబల్, గోల్డ్ కలర్లో క్రౌన్ సింబల్ చూపిస్తుంది. ఆ క్రౌన్ సింబల్ ఉన్నప్పుడు అక్కడ మీకు ప్రీమియం వర్షన్ దాన్ని టచ్ చేయకండి, ఎందుకంటే అది అమౌంట్ అడుగుతుంది. మీరు నేర్చుకునే పొజిషన్ ఉంది కాబట్టి ప్రీమియం ఏమీ అవసరం లేదు, కాబట్టి మీరు ఫ్రీ వర్షన్లోనే ఎక్స్ట్రాడినరీ డిజైన్స్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా, అర్థమవుతుందా? ఓకే, నెక్స్ట్ దాంతోపాటు ఇక్కడ చూడండి టెంప్లెట్స్లో ఉంటాయి, ఏ రకమైన టెంప్లెట్స్ ఉంటాయి. ఒకవేళ మీకు నచ్చిన టెంప్లెట్స్ కావాలంటే ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ సెర్చ్ అనే దాంట్లో మీరు సెర్చ్ చేస్తే మీకు టెంప్లెట్స్ అనేది వస్తాయి. దిస్ ఇస్ టెంప్లెట్స్ టూల్స్. దాంతోపాటు మోర్లో కూడా చాలా ఉంటాయి, బ్రాండ్ కిట్స్ కానీ, యాప్స్ కానీ, క్లాస్ వర్క్స్ కానీ, డిజైన్ స్కూల్స్ కానీ, ట్రాక్స్ కానీ, ఇవన్నీ ప్రీమియం వర్షన్లో మనకు దొరుకుతాయి. నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ఇవన్నీ అయిపోయినాయి, టూల్స్ అన్ని క్లారిటీగా అర్థమైంది అందరికీ ఏమేమి ఉంటాయి. క్యాన్వా అనేది ఒక పెద్ద ప్రపంచం అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది, ఇందులో అన్నీ చేసుకోవచ్చు.
దాంతోపాటు మనం ఒక పోస్టర్ చేద్దాం అనుకుంటున్నాం. ఒక పోస్టర్ చేద్దాం అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సినటువంటి పర్టికులర్ టెంప్లెట్ మనం తీసుకుంటాం పోస్టర్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఓకే, ఇక్కడ మనం పోస్టర్ అనేది క్రియేట్ చేసుకున్న వెంబడే మనకు ఈ విధంగా వైట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూడండి వైట్ పేజ్. ఓకే, ఎవరైనా ప్యారలాల్గా చేస్తుంటే ఐయామ్ అని పెట్టండి. ఎవరైనా చేస్తున్నారా ప్యారలాల్గా? నాతో పాటు కలిసి చేస్తున్నారా ఎవరైనా? చేస్తున్నారా? ఎవరు చేయట్లేదా? ఎస్ 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 ఐయామ్ వెరీ గుడ్ చేయండి. ఓకేనా? ఓకే, ఇక్కడ చూడండి ఈరోజు చేయని వాళ్ళు రేపు కంటిన్యూ చేయాలి. రేపు అయితే కంపల్సరీ చేయాల్సి వస్తుంది. ఇది మీరు న్యూ డిజైన్లో వెళ్ళినాము, మీరు ఒక పోస్టర్ తీసుకున్నారంటే మీకు ఈ విధంగా బ్లాంక్ అనేది కనిపిస్తుంది. బ్లాంక్ అనేది ఉంటుంది. ఈ బ్లాంక్ దగ్గర మనకు కొన్ని టూల్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా కొన్ని టూల్స్ ఉన్నాయి. ఆ టూల్స్ ఏమున్నాయి చూడండి, కింద డిజైన్ అని ఉంది. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏముంది, డిజైన్ అని ఉంది. ఈ డిజైన్లో మనకు కొన్ని టెంప్లెట్స్ ఉంటాయి. అక్కడ కూడా టెంప్లెట్స్ కనిపిస్తాయి. బట్ మెయిన్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, డిజైన్లో కొన్ని టెంప్లెట్స్ ఉంటాయి. ఇక్కడ నుండి మీకు సెర్చ్ చేసుకొని మీకు నచ్చిన టెంప్లెట్స్ తీసుకొని డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? పైన సెర్చ్ కొడితే మీకు కావాల్సిన టెంప్లెట్స్ మీకు బిజినెస్ సంబంధించిందా, లేకపోతే పోస్టర్ మేకింగ్ సంబంధించిందా, డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిందా, మీకు ఏది కావాలంటే అది పైన సెర్చ్ చేశారంటే ఇక్కడ వస్తుంది. ఓకే, దాంతోపాటు నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ ఎలిమెంట్స్. నెక్స్ట్ వచ్చేసి ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ ఎలిమెంట్స్లో ఏం దొరుకుతాయి అంటే ఏదైనా దొరుకుతుంది. ఎలిమెంట్స్ అనేది ఒక ఏంటి, ఏదైనా ఇచ్చే ఒక ఆవు ఉంటుంది, దాన్ని ఏమంటారు, కామధేనువు అంటారు. రైట్, ఏదైనా ఇస్తుంది. ఆ ఎలిమెంట్స్లో కూడా మనకు ఏదైనా దొరుకుతుంది. ఎలిమెంట్స్ ఒకసారి క్లిక్ చేసాము అంటే అక్కడ మీరు సెర్చ్ చేసుకుంటే ఇక్కడ షేప్స్ ఉంటాయి. మీకు ఏ యాంగిల్స్ కావాలి, ఏ షేప్స్ కావాలని చెప్పి అన్ని షేప్స్ ఉంటాయి. అండ్ గ్రాఫిక్స్ ఉంటాయి. ఏమేమి డిజైన్ చేద్దాం అనుకుంటున్నారో వాటికి సంబంధించిన గ్రాఫిక్స్ మీకు ఎలాంటివి కావాలంటే అలాంటివి దొరుకుతున్నాయి. అండ్ ఎనిమేషన్స్కి సంబంధించినవి కూడా దొరుకుతాయి. ఫొటోస్ అండ్ వీడియోస్, ఆడియోస్, చార్ట్స్ అండ్ ఫ్రేమ్స్, షీట్స్ అండ్ టేబుల్స్ అండ్ ఫ్రేమ్స్, మన ఫొటోస్ సెట్ చేసుకోవడానికి ఫ్రేమ్స్ అండ్ గ్రిడ్స్ అండ్ మేకప్స్ అని చెప్పేసి ఉంటాయి. 3D సంబంధించినవి ఉంటాయి. అంటే ఈ ఎలిమెంట్స్లో ఇంకా సెర్చ్ చేస్తే మీ మైండ్లో ఏదైతే ఉందో అది సెర్చ్ చేయండి, అలాంటిది కూడా అన్న కూడా దొరుకుతుంది. ఎలిమెంట్స్ అనేది కామధేనువు అని చెప్తాను నేను. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ ఏముంది, టెక్స్ట్. ఎలిమెంట్స్ మనం ఏం చేసినాం, డిజైన్ తీసుకున్నాం, ఎలిమెంట్స్ చెక్ చేసుకున్నాం. అండ్ టెక్స్ట్ మనం ఏదైనా పెట్టాలి అనుకుంటున్నాము అంటే టెక్స్ట్ ద్వారా పెట్టుకోవచ్చు. మన టెక్స్ట్ ఉంటుంది కదా, హెడ్డింగ్స్ అవి ఇవి. టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీకు సైజెస్ వస్తుంది. యాడ్ ఏ హెడ్డింగ్ సైజ్, సబ్ హెడ్డింగ్ సైజ్, చిన్నది బాడీలో ఏదైతే టెక్స్ట్ ఇస్తామో ఆ టెక్స్ట్ సైజ్ అన్నీ వస్తున్నాయి. లేదు ఓన్గా కావాలంటే కూడా ఓన్గా ఇచ్చుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి గ్యాలరీ ఉంటుంది. గ్యాలరీలో ఏముంటుంది అంటే ఇక్కడ చూడండి, కనిపిస్తుందా మీకు అందరికీ? ఆడియోబుల్ అందరికి వస్తుందా? ఓకే, కొందరు మాత్రమే నాకు కనిపిస్తున్నారు. వీడియో అందరు ఆఫ్ చేసినట్టున్నారు. ఎవరైతే వీడియో ఆఫ్ చేశారో వాళ్ళు కనబడట్లే. ఓకే, ఇప్పుడు కనిపిస్తున్నారు. నాకు రియాక్షన్స్ ఇవ్వండి, మీరు వింటున్నారా, అర్థమవుతుందా అనేది నాకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ గ్యాలరీలో ఇక్కడ చూడండి, గ్యాలరీ కింద చూడొచ్చు. గ్యాలరీలో ఏముంటుంది అంటే మీరు ఇందులోకి ఒక ఫోటో యాడ్ చేసుకుందాం అనుకుంటున్నారు, మీ పోస్టర్లోకి మీ ఫోటో యాడ్ చేసుకోమనుకుంటున్నారు. ఇక్కడ గ్యాలరీ ఓపెన్ చేయగానే మీ ఫోన్లో ఉన్నటువంటి గ్యాలరీ మొత్తం ఓపెన్ అవుతుంది. మీ ఫోన్లో ఏదైతే గ్యాలరీ ఉంటుందో ఆ గ్యాలరీ ఓపెన్ అవుతుంది. పైన చూడండి ఒకసారి. ఇక్కడ కనబడలేదు అంటే ఇక్కడ ఇంకోటి ఆప్షన్ ఉంది. ఏముంది, అలో షేర్ అసెస్. ఓకే, అలో షేర్ అసెస్ మీరు క్లిక్ చేశారు అంటే మీకు మీ ఫోన్లో ఉన్నటువంటి టోటల్ చూడండి. ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసిన డాటా కూడా వచ్చింది. అంటే ఇక్కడ మీ ఫోన్లో ఉన్నటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ వస్తుంది. ఫొటోస్ వస్తున్నాయి. మీకు కావాల్సిన ఫొటోస్ ఇక్కడ తీసుకొని మీరు పోస్టర్లో డిజైన్ చేసుకోవచ్చు, పోస్టర్లో మీరు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బ్రాండ్ కిట్. ఈ బ్రాండ్ కిట్ అనేది మీకు క్రౌన్ సింబల్ కనిపిస్తుంది కదా, ఇది ప్రీమియం వర్షన్. ఇది మనకు బేసిక్ లెవెల్లో మనకు అవసరం లేదు, దీని అవసరం లేదు కాబట్టి దాన్ని స్కిప్ చేసేస్తున్నాను. ఎందుకు బ్రాండ్ కిట్లో ఏముంటుందో కూడా చెప్తాను. ఓపెన్ చేసి
ఇప్పుడు బ్రాండ్ కిట్లో ఏముంటుందంటే మీరు ఓన్గా, నేను ఇక్కడ ఏం చేయలేదు, మీరు ఓన్గా లోగోస్ క్రియేట్ చేసిన, ఓన్గా కలర్స్ క్రియేట్ చేసిన, ఓన్గా ఫాంట్ క్రియేట్ చేసిన, ఓన్గా బ్రాండ్ వైజ్ క్రియేట్ చేసిన, ఏది క్రియేట్ చేసినా సరే ఇక్కడ మీరు బ్రాండ్ కిట్లో అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ బ్రాండ్ కిట్లో అప్లోడ్ చేసుకోవడం వల్ల మనము ఓరియంటేషన్లో చెప్పుకున్నాం క్యాన్వా ద్వారా ప్యాసివ్ ఇన్కమ్ ఎర్నింగ్ చేసుకోవచ్చు అని. ఈ బ్రాండ్ కిట్లో అప్లోడ్ చేసుకోవడం ద్వారా మనం మన టెంప్లెట్స్ షో అవుతాయి, మనం అక్కడ నుండి ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ అప్లోడ్స్. నెక్స్ట్ టూల్ ఏంటి? అప్లోడ్స్. ఈ అప్లోడ్స్లో ఏముంటుంది? అప్లోడ్స్లో అంటే మీరు ఇప్పటిదాకా గ్యాలరీలో కొన్ని ఫొటోస్ తీసుకున్నారు కదా, కొన్ని లోగోస్ కానీ కొన్ని ఫొటోస్ కానీ తీసుకున్నారు. ఆ తీసుకున్న లోగోస్ ఫొటోస్ ఆల్రెడీ ఒకసారి యూజ్ చేసామంటే నెక్స్ట్ టైం మీరు మళ్ళీ గ్యాలరీలోకి వెళ్ళి మీ దాంట్లో ఒకరు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ అప్లోడ్స్లో ఉంటుంది. ఇక్కడ అప్లోడ్స్ ఉంది కదా, ఈ అప్లోడ్స్లో మీరు ఇప్పటిదాకా ఏవైతే అప్లోడ్ చేసిన ఫొటోస్ ఉన్నాయో ఆ ఫొటోస్ మొత్తం కనిపిస్తాయి మీరు అప్లోడ్ చేసిన తర్వాత. నేను చేశాను కాబట్టి నాకు కనిపిస్తున్నాయి. ఓకేనా? అప్లోడ్ చేశారంటే మీరు అప్లోడ్ ఉన్నటువంటి ఫొటోస్ మొత్తము ఇక్కడ మీకు కనిపిస్తాయి. మళ్ళీ మీరు గ్యాలరీకి వెళ్ళి వెతుక్కోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ అప్లోడ్స్ నుంచి మీరు రేటింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టూల్స్. ఇక్కడ చూడండి టూల్స్ అనేది ఉంది. టూల్స్. ఈ టూల్స్ ద్వారా ఏం యూజ్ ఉంటుందంటే మీరు టూల్స్ ద్వారా వైట్ బోర్డ్ వాడుకోవచ్చు. ఈ విధంగా మీకు నచ్చినటువంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ రాసి వాళ్ళకు చూపించవచ్చు. వైట్ బోర్డ్ లాగా వాడుకోవచ్చు, దీన్ని పెయింటింగ్ లాగా కూడా వాడుకోవచ్చు, కావాలంటే డిజైన్స్ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా టేబుల్స్ వేసుకొని కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఎవరికైనా క్యాన్వాలో ఏదైనా వైట్ బోర్డ్ వాడుకొని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే, క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే మీరు ఈ విధంగా చేయొచ్చు. ఇవి టూల్స్లో ఉంటాయి. సారీ ఎక్కడిపోయిందా? ఓకే, ఇక్కడ దాకా అర్థమైందా అందరికి? ప్లీజ్ షేర్ ఎస్. అర్థమైతే ఎస్ అని షేర్ చేయండి. నాకు కూడా తెలియాలి కదా, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా, మీకు అర్థమవుతుందా లేదా? ఓకే, డౌట్. ఎస్. ఓకే, ఇవి టూల్స్ చాలా ఇంపార్టెంట్ అండి. టూల్స్ గురించి క్లారిటీగా తెలుసుకుంటే మనం డిజైన్ చేయడం చాలా ఈజీ. ఓకే, టూల్స్ గురించి క్లారిటీగా తెలుసుకుంటే డిజైన్ చేయడం చాలా ఈజీ కాబట్టి టూల్స్ గురించి మెయిన్గా చేస్తున్నాం. అండ్ ప్రాజెక్ట్స్ అని ఉన్నాయి కదా, ఇక్కడ ప్రాజెక్ట్స్ అని ఉన్నాయి కదా. ఈ ప్రాజెక్ట్స్ అంటే ఏంటివంటే మనం ఆల్రెడీ చేసిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండివిజువల్గా వస్తాయి. ఇండివిజువల్గా మీన్స్ ఇప్పటిదాకా మనము కొన్ని చెప్పాం డిజైన్స్ అని, మన మై డిజైన్స్ అని వస్తాయి. ఈ ప్రాజెక్ట్స్లో మీరు చేసినటువంటి డిజైన్స్ ఇక్కడ షో అప్ అవుతాయి. ఇక్కడ మీరు ఏవైతే చేశారో డిజైన్స్, ఆ డిజైన్స్ మొత్తం ఇక్కడ మీకు కనిపిస్తాయి. ఓకే, నేను ప్రైవేట్ పెట్టుకున్నా, మీకు కొన్ని కనిపిస్తున్నాయి చూడండి. మీరు చేసిన డిజైన్స్ ఇక్కడ కనిపిస్తాయి, ఈ ప్రాజెక్ట్స్లో కనిపిస్తాయి. ఓకే, రైట్. నెక్స్ట్ దాంతోపాటు ఇక్కడ యాప్స్ అని ఉంది చూడండి. యాప్స్ అని ఉంది. ఈ యాప్స్ అనేది టోటల్ ప్రీమియం వర్షన్ ఉంటుంది. ఈ యాప్స్ అనేది చాలా పెద్దదండి. దీంట్లో చాలా విషయాలు ఉంటాయి. ఈ చాలా విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ చాలా విషయాలని మనము క్లారిటీగా వండర్ఫుల్గా లాస్ట్కు క్లారిటీగా తెలుసుకుందాం. ఈ మొత్తం ప్రీమియం వర్షన్లో ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి, ఏమేమి ఉంటాయి అనేది మనం లాస్ట్లో దీని గురించి డిస్కషన్ చేద్దాం. ఎందుకంటే చాలా టైం తీసుకుంటుంది కాబట్టి లాస్ట్లో మనం డిస్కషన్ చేద్దాం. నెక్స్ట్ దాంతోపాటు ఇక్కడ మ్యాజిక్ మీడియా ఇది కూడా మీకు ప్రీమియం వర్షన్లో ఉంటుంది. మ్యాజిక్ మీడియా. నెక్స్ట్ ఆడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు. వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు మీకు వీడియో ఎడిటింగ్ కూడా ఇందులో వస్తుంది కాబట్టి ఆడియో ఎడిటింగ్ కూడా ఎలా చేసుకోవాలి, వాయిస్ ఎలా చేసుకోవాలి, ఏఐ జనరేటెడ్ వాయిస్ ఎలా అప్లోడ్ చేసుకోవాలి అనేది మీకు ఇక్కడ ఉంది చూడండి. ఇది ఏఐ జనరేటెడ్ వాయిస్. ఓకేనా, ఏఐ వాయిస్. మన వాయిస్ ఇచ్చినామంటే ఏఐ వాయిస్గా మీరు కొన్ని కార్టూన్స్ చూసి ఉంటారు, అవి జస్ట్ వాళ్ళే మాట్లాడతారు కానీ ఏదో బొమ్మలు మాట్లాడినట్టు ఉంటుంది. అలాంటి ఏఐ వాయిస్ కూడా ఇక్కడ నుండి జనరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవన్నీ టూల్స్ అండి. ఓకే, ఇవన్నీ టూల్స్. ఇక్కడ నేను వాడినా అన్ని యాప్లోన్స్ వాడినా, ప్రీమియం వర్షన్లో ఇవన్నీ వాడినా. ఓకే, ఇవి టూల్స్ మీకు ఇక్కడ దాకా కనిపిస్తాయి. ఇక్కడ దాకా కనిపిస్తున్నాయి మీకు ఆడియో అండ్ ఏఐ వాయిస్ వరకు కనిపిస్తున్నాయి. ఏఐ వాయిస్ వరకు మీ దగ్గర కనిపిస్తాయి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసినామంటే ఒక టెంప్లెట్ తీసుకున్నాం. మరి టెంప్లెట్స్లో డిజైన్ ఎలా డిజైన్ చేసుకోవాలి అంటే
టెంప్లెట్స్లో డిజైన్ చేసుకోవడానికి ఒక చిన్న ప్రిన్సిపల్ చెప్పేసి ఈరోజు సెషన్ క్లోజ్ చేద్దాం. ఓకేనా? చిన్న ప్రిన్సిపల్ ఎలా ఉంటుంది డిజైన్ అంటే ఇక్కడ కనబడుతున్నటువంటి డిజైన్స్ ని మనము ఎన్నో పార్ట్స్ గా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ మీకు పైన కనిపిస్తున్న పార్ట్ ఏదైతే ఉందో కనిపిస్తుంది అందరికి? మీకు క్లారిటీగా అర్థం అవ్వాలని చెప్పేసి నేను దీన్ని ఈ విధంగా వేయడం జరుగుతుంది. అది అబ్జర్వ్ చేయండి అంతే. ఇది వన్ ఆఫ్ ది స్ట్రక్చర్ అనుకుందాం. ఓకే, మనం పోస్టర్ చేసేటప్పుడు ఇది మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది వన్ ఆఫ్ ది స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్లో మెయిన్గా ఇక్కడ పైన ఏదైతే ఉందో ఏంటి, ఇక్కడ పైన టైటిల్ అండి. ఇది ఇక్కడ మనం టైటిల్, ఇక్కడ పైన పార్ట్ ఏదైతే ఉందో దీన్ని టైటిల్ పార్ట్ అంటాం. ఓకేనా? దీని టైటిల్ పార్ట్ అంటాం. మనం ఏదైనా టైటిల్ పెట్టుకోవాలి, ఏదైనా మన కోర్స్ నేమ్ పెద్దగా పెట్టుకోవాలి అంటే ఇక్కడ మనం పెట్టుకోవాలి. నెక్స్ట్ దాంతోపాటు ఇక్కడ మిడిల్లో ఉన్నది బాడీ పార్ట్. అంటే మనం మధ్యలో ఇక్కడ ఏమేమి పెట్టుకుంటామంటే మన ఫొటోస్ పెట్టుకోవచ్చు. దాంతోపాటు మనకు ఉన్నటువంటి మ్యాటర్, మన బిజినెస్కి సంబంధించినటువంటి మ్యాటర్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దాంతోపాటు కింద ఉన్నది సిటిఏ అంటాం, కాల్ టు యాక్షన్ అంటాం అనమాట. సిటిఏ మీన్స్ కాల్ టు యాక్షన్. ఇక్కడ మనకు సంబంధించిన డీటెయిల్స్, వాట్సాప్ డీటెయిల్స్ కానీ, నెక్స్ట్ మీరు డే 10 నుండి మీరు డే 5 నుండి చూస్తూనే ఉన్నారు పోస్టర్స్ ఎలా వస్తున్నాయో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా? సిటిఏ కింద మాత్రం మన కాంటాక్ట్ డీటెయిల్స్ ఉండాలి. ఎప్పుడే కానీ మన కాంటాక్ట్ డీటెయిల్స్, మన ఇన్ఫర్మేషన్, మన సోషల్ మీడియా డీటెయిల్స్ మొత్తం సిటిఏ కాల్ టు యాక్షన్. సిటిఏ అంటే కాల్ టు యాక్షన్ కింద అనేది మనకు ఉండాలి. ఓకే, దీన్ని మన ఎక్సెల్ లాంగ్వేజ్లో వాడుకుంటే పైన హెడర్ అంటాం, కింద ఏమంటారు ఫుటర్ అంటాం. ఓకేనా? మిడిల్ బాడీ తీసుకుంటాం. నెక్స్ట్ మీ దగ్గర ఒక లోగోస్ ఉన్నాయి అంటే ఇక్కడ చూడండి మీరు, ఇది లోగో పార్ట్. ఓకేనా? లోగో ఇక్కడ మీరు లోగో సెట్ చేసుకోవచ్చు. ఇంకా మీరు పిక్చర్ పెట్టుకోవాలంటే మీరు ఏ ఏరియాలో పెట్టుకోవచ్చు. మీరు పిక్చర్ ఇక్కడైనా పెట్టుకోవచ్చు, మిడిల్ అయినా పెట్టుకోవచ్చు. మీరు ఎక్కడైనా సరే మీకు కావాల్సినటువంటి పిక్చర్ పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇది అర్థమైందా క్లారిటీగా అందరికీ? మెయిన్గా ఈ స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం పోస్టర్ చేసేటప్పుడు ఇది మైండ్లో పెట్టుకోవాలి. ఈ స్ట్రక్చర్ని మనం మైండ్లో పెట్టుకుంటేనే పోస్టర్ అనేది పర్ఫెక్ట్గా చేయగలుగుతాం. బట్ దీంతో పాటు ఇంకొకటి కూడా ఉంటుంది అనమాట, కలర్ కాంబినేషన్. ఓకేనా? కలర్ కాంబినేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. కలర్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మన కలర్స్ అన్ని ఎక్కడ దొరుకుతాయి అంటే ఇక్కడ చూడండి. మనం ఇప్పటిదాకా ఏం చేసినాం, మనం జస్ట్ ఈ విధంగా లోగోస్ క్రియేట్ చేసుకున్నాం. కలర్ కాంబినేషన్ కూడా ఉండాలి. అంటే మనం ఎప్పుడైతే డార్క్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటామో లైట్ కలర్ ఏదైతే ఉందో అది టెక్స్ట్ తీసుకోవాలి. లైట్ కలర్ టెక్స్ట్ తీసుకుంటే డార్క్ కలర్ బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ చెప్తాను. కలర్స్ ఎక్కడ ఉంటాయంటే మనం ఒక ఐకాన్ని మనం క్లిక్ చేస్తే ఇక్కడ మళ్ళీ కొన్ని టూల్స్ వస్తాయి. మీరు ఎడిటింగ్ చేసేటప్పుడు, ఒకవేళ మీరు ఎడిటింగ్ చేస్తున్నారంటే ఎడిటింగ్ చేసేటప్పుడు ఈ విధంగా మీరు అక్కడ ఉన్నటువంటి ఒక ఐకాన్ని ఏదైనా క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ వస్తుంది. అండ్ ఫాంట్స్, మీరు ఫాంట్ చేంజ్ చేసుకోవడానికి ఫాంట్స్ ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ టెక్స్ట్ స్టైల్స్ కూడా వస్తుంది, ఏ స్టైల్లో ఉంటుంది టెక్స్ట్ అని చెప్పేసి. నెక్స్ట్ ఫాంట్ సైజ్ వస్తుంది. సార్ కొంచెం అన్మ్యూట్లో ఉండండి సార్, సత్యనారాయణ గారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, ఇక్కడ ఏమొస్తుంది నెక్స్ట్ కలర్స్. ఈ కలర్స్లో మోర్ దెన్ కలర్స్ వస్తాయండి. ఇక్కడ మీకు కింద చూడండి కలర్ బార్ మీకు కనిపిస్తుంది కదా. ఈ కలర్ బార్లో జస్ట్ లిమిటెడ్ కలర్సే ఉంటాయి. ఓకే, మీకు ఎక్కువ కలర్స్ కావాలంటే ఇక్కడ కలర్ టేబుల్ వస్తుంది. ఇందులోంచి మీకు నచ్చిన కలర్స్ మీరు తీసుకోవచ్చు. కావాలంటే మీకు కలర్ కోడ్ తెలుసు, మీకు ఒక కలర్ కోడ్ కూడా ఉంటుంది కింద చూడండి. మీరు
ఈ కలర్ కోడ్ కూడా తెలుసు అంటే ఇక కలర్ కోడ్ టైప్ చేసినా కానీ దానికి సంబంధించిన కలర్ అనేది మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. లైట్ కలర్స్ అండ్ డార్క్ కలర్స్. ఈ విధంగా మనం ఇక్కడ నుండి కలర్లను సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ దాకా క్లారిటీగా అందరికి అర్థమైందా సార్? అందరికి అర్థమైందా? ఒకసారి వీలైతే తీసుకోండి స్క్రీన్ షాట్ తెలియని వాళ్ళు. ఇది మెయిన్ ఇంపార్టెంట్, మన ఒక పోస్టర్కి మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఇది. ప్రియాంక మేడం, ఓకే, ఇక్కడ క్లారిటీ ఎక్కడ తీసుకోవాలో చెప్పరా, ఒకసారి మిస్ అయ్యాను. చెప్పండి మేడం. ఫోటో ఎక్కడ తీసుకోవాలో ఒకసారి చెప్పండి సార్. ఫోటో అనేది మీ ఇష్టం మేడం. మీరు చిన్నగా పెట్టుకోవాలనుకుంటే పైన తీసుకోవచ్చు. మీరు ఒక పెద్దగా పెట్టాలి, మీకు మంచిగా కనిపించాలి అనుకుంటే లెఫ్ట్ కానీ రైట్ కానీ, ఇక్కడ ఇక చూడండి, లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఇక్కడ ఇట్లా కవర్ అట్లాగా పెట్టుకోవాలి. మిడిల్లో పెట్టినామంటే కొంచెం చిన్న చిన్న మ్యాటర్ ఉందంటే సైడ్కి ఇచ్చుకోవాలి. లేదు ఒక సైడ్ నుండి మ్యాటర్ తీసుకుంటున్నాం, మనము టోటల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం అంటే సైడ్కి పెట్టుకోవాలి. లేదు టోటల్గా మ్యాటర్ ఇస్తాను, నా ఫోటో ఒకటి చిన్నగా పెట్టుకుంటాను అంటే మీరు ఇక్కడ పైన సైడ్ తీసుకోవచ్చు. ఇక్కడ కానీ ఇక్కడ కానీ, లేకపోతే ఇక్కడ కార్నర్ లెఫ్ట్ సైడ్లో కానీ చిన్నగా తీసుకుంటామంటే తీసుకోవచ్చు. చెప్పండి మేడం. హలో చెప్పండి మేము వర్ష గారు. సార్, ఇది మీరు ఇప్పుడు లైన్స్ తీసుకున్నారు కదా, ఫస్ట్ లైన్ వచ్చేసింది, నెక్స్ట్ ఆ బాక్సెస్ ఎలా వస్తాయి? బాక్సెస్ రాలేదు, నేను జస్ట్ వాటిని లైన్స్ని ఎక్కువ లైన్స్ తీసుకున్నా. ఫస్ట్ లైన్ తీసుకున్నా, దాన్ని కాపీ చేసుకున్నా. కాపీ ఎట్లా చేస్తున్నారు సార్ అది Yes. కాపీ? మీరు లైన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూడండి, లైన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కాపీ అనే ఆప్షన్ వస్తుంది. కనిపించిందా డిలీట్ పక్కల? నేను ఓకే, ఇందులో ఆప్షన్ లేదు సార్ యాక్చువల్లీ. ఉంటుంది మేడం. మీరు లైన్ మీద లైన్ మీద క్లిక్ చేయండి. కాపీ నువ్వు వచ్చింది. ఓకే, లైన్ మీద క్లిక్ ఓకే చేస్తే కాపీ ఆప్షన్ వస్తుంది, కాపీ తీసుకోవచ్చు. సార్ కాపీ ఒకసారి తీసుకున్న ప్రాసెస్ తర్వాత మళ్ళీ ఒకసారి చెప్పండి సార్, రావట్లేదు. ఏది మేడం? ఈ box ప్రాసెస్ అట్లా ఇప్పుడు complete చేసింది అవ్వట్లేదు. కొంచెం స్లోగా. ఈ బాక్సెస్ అనేది మీరు ఇలా చేయాలని చెప్పలేదు. మీరు ఇక్కడ ఈ విధంగా వాడాలి. పైన ఈ పొజిషన్ ఉంటుంది కదా, ఈ పైన పొజిషన్ లో మీరు టైటిల్ వాడాలి, మధ్యలో పొజిషన్ లో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, కింద పొజిషన్ లో మీకు కావాల్సిన కాంటాక్ట్ నంబర్స్ ఇవ్వాలి అని చెప్పడానికి నేను ఇది స్ట్రక్చర్ వేసా. ఓకే సార్, కానీ అసలు అది రావట్లేదు. ఒకసారి స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ఏది మేడం? ఇది ఓపెన్ కావట్లేదు, మా సరే ఫోన్ వెళ్ళు లేదు. తేజ, ఎత్తి పెట్టుకుంటే అన్నిటికీ ఆన్సర్ చేస్తావు. వెళ్ళు నువ్వు ఇక్కడ నుంచి. ఓకే, ఇది టోటల్ గా మీకు డిస్ప్లే ఓపెన్ అవ్వట్లేదా? క్యాన్వా ఓపెన్ అవును అవ్వట్లేదా? సార్, కాన్వా ఓపెన్ అయింది కానీ డైరెక్ట్ నాకు పోస్టర్ డిజైన్స్ వచ్చేస్తున్నాయి. ఇది రావట్లేదు, ఇలా మామూలుగా ఎంటీ పేజ్ రావట్లేదు. డైరెక్ట్ పోస్టర్ డిజైన్స్ వస్తున్నాయి కదా, కింద ఆరో మార్క్ ఉంటుంది, మీకు బ్యాక్ వెళ్ళడానికి ఉంటుంది కదా, అది ఒకసారి బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ మీకు కింద మొబైల్ ఫోన్ కి ఇలా బ్యాక్ వెళ్ళే ఆప్షన్ ఉంటుంది చూడండి. ఇక్కడ నేను ఆరో మార్క్ ఓకే సార్, ఓకే బ్యాక్ వచ్చాను. బ్యాక్ రాగానే వైట్ వచ్చిందా? ఓన్లీ వైట్ పేజ్ కనపడింది. ఎస్, వైట్ పేజ్. ఈ వైట్ పేజ్ మీదే నేను చెప్తున్నాను. మీరు ఆటోమేటిక్గా మీరు డైరెక్ట్గా అక్కడ పోస్టర్ సెలెక్ట్ చేసుకున్నారంటే ఆటోమేటిక్గా డిజైన్స్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఆటోమేటిక్గా ఇలా డిజైన్స్లోకి వెళ్ళిపోతుంది, ఇలా డిజైన్స్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇలా ఓకే సార్. ఎందుకంటే మళ్ళీ మీరు వెతుక్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి ఆటోమేటిక్ సిస్టమ్ అనేది ఇచ్చాడు అనమాట. బట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏందని చెప్పేసి నేను ఏం చేసిన, బ్యాక్ వచ్చేసిన, మీకు వైట్ పేపర్ కనిపిస్తుంది, వైట్ పేజ్ కనిపిస్తుంది. ఓకే మేడం, క్లారిటీ? ఈ వైట్ పేజ్ మీద నేనేం చేసిన అంటే మీరు ఎక్కడెక్కడ ఏమేమి వాడాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా మంది పోస్టర్ చేస్తారు, ఎక్కడ ఏం పెట్టాలో అర్థం అవ్వదు. కట్ అలైన్మెంట్గా పెట్టలేము అంటే పోస్టర్ అనేది అట్రాక్టివ్గా ఉండదు. అందుకోసమని ఫస్ట్ మీకు ఈ విధంగా స్ట్రక్చర్ లాగా వేసి మీకు చూపిస్తున్నా. హర్షిత మేడం చెప్పండి. సార్ అది పోస్టర్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. దాని తర్వాత మీరు ఇక్కడ ఈ పేజ్ చూపిస్తున్నారు కదా, ఇది ఎక్కడ వచ్చింది? అది రావట్లేదే.
మీకు వైట్ పేజ్ వచ్చిందా మేడం? పోస్టర్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది ఒకటి ఓపెన్ అయ్యి ఇక్కడ ఆప్షన్స్ డిజైన్, ఎలిమెంట్స్, టెక్స్ట్ అది చూపిస్తుంది. అవును. అక్కడ టెక్స్ట్ అనేది క్లిక్ చేసాము. మీకు వైట్ బ్లాంక్ రావాలంటే మీరు కొంచెం బ్యాక్ వెళ్ళాలి. మీరు మీ మొబైల్ ఫోన్లో బ్యాక్ స్పేస్ ఉంటుంది కదా కింద మీకు, అవును. ఆ బ్యాక్ స్పేస్ ఒకసారి క్లిక్ చేస్తే మీకు వైట్ ప్లేన్ గా మనకు వస్తుంది. బ్లాంక్ వచ్చింది వస్తుంది. బ్లాంక్ వచ్చిందా? బ్లాంక్ వస్తుంది కదా. ఇప్పుడు మీరు ఇక్కడ నుండి ఎలిమెంట్స్ లోకి వెళ్ళండి. ఎలిమెంట్స్ లోకి వెళ్ళి మీరు ఇదే చేయాలనుకుంటే ఎలిమెంట్స్ లోకి వెళ్ళేసి మీరు అక్కడ షేప్స్ లో లైన్ వస్తే లైన్ తీసుకోండి. లైన్ ఎలిమెంట్స్ లో వెళ్ళండి. ఇక్కడ షేప్స్ అని ఉంటది. ఓకేనా మేడం? అవును. తీసుకున్నా. షేప్స్ మీద లైన్. క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు లైన్ వచ్చిందా పైన? షేప్స్ షేప్సా మీద క్లిక్ సార్? చేసి ఇలా బ్లాక్ లైన్ వస్తుంది. ఓకే, ఆ బ్లాక్ లైన్ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ గా అందులో కూడా లైన్ వచ్చేస్తుంది. ఈ విధంగా ఇక్కడ చూడండి వస్తుంది. వచ్చిందా మేడం? వచ్చింది సార్. ఎస్. ఆ లైన్స్ తీసుకొని మీకు అర్థమయ్యే విధంగా నేను మీకు పోస్టర్ అనేది ప్రొఫెషనల్ గా చేయాలి. పోస్టర్ అనేది జస్ట్ నార్మల్ గా చేస్తే కాదు, ప్రొఫెషనల్ గా చేయాలనే ఉద్దేశంతో ఎక్కడెక్కడ ఏమి వాడాలి అనే ఉద్దేశంతో నేను చెప్పిన. ఇప్పుడు లోగో అని పెట్టాను కదా, ఆ ప్లేస్లలో లోగో పెట్టాలి, లోగోస్ పెట్టాలి. మీ దగ్గర ఒకవేళ లోగోస్ ఉంటే లోగోస్ పెట్టండి. నా లోగోస్ ఉంది అనుకోండి, నేను ఇలాగా పెట్టుకుంటా లోగోస్. అంటే ఇప్పుడు ఆ లైన్స్ పెట్టాలంటారా మామూలుగా? అవసరం లేదు మేడం, మీకు అర్థం అవ్వాలని చెప్పాను నేను. ఓకే. ఓకేనా మేడం? అంటే ఇలా లోగోస్ కావాలంటే లోగోస్ పెట్టుకోవచ్చు. మీకు పోస్టర్ చేసేటప్పుడు ఎలా పోస్టర్ చేయాలి అనే ఉద్దేశంతోనే చెప్తున్నాను లైన్స్ వేసి. ఓకేనా మేడం? మీరు పెట్టాలనేది లేదు ఇక్కడ రూలు. ఫస్ట్ ఓకే. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇంకోసారి చెప్తున్నా ఇదే మ్యాటర్ని. మీరు జస్ట్ ఒక పోస్టర్ బ్లాంక్ తీసుకుంటారు. ఓకే, ఇక్కడ చూడండి మీరు ఒక బ్లాంక్ తీసుకున్నారు. ఇప్పుడు అవి లోగోస్ అవి ఎలా సెలెక్ట్ చేసి అక్కడ పెట్టాలి సార్? మీరు గ్యాలరీలో వెళ్ళాలి మేడం. ఒకవేళ మీది లోగో ఉందంటే గ్యాలరీలో వెళ్ళాలి. గ్యాలరీలో వెళ్ళేసి మీ ఫోన్లో లోగో ఉందంటే అక్కడ నుండి మీరు డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఇక్కడ మీరు కింద గ్యాలరీ అని ఉంటుంది చూడండి, గ్యాలరీలో వెళ్ళండి. ఇక్కడ గ్యాలరీ అని ఉందా? అంటే లోగో ఇందులో క్రియేట్ చేయాలా ఫస్ట్? మీకు లోగో ఉంది అంటే పెట్టండి, లేదంటే సపరేట్ క్రియేట్ చేసుకుంటే క్రియేట్ చేసుకోవాలి. ఇందులోంచి క్రియేట్ చేయొచ్చు కదా సార్? ఇందులోంచి క్రియేట్ చేసుకోవచ్చు, లోగోస్ క్రియేట్ చేసుకోవచ్చు, ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా మేడం? మీ దగ్గర ఉంది, ఒకవేళ ఆల్రెడీ మీరు బిజినెస్లో ఉన్నారు, మీ లోగోస్ ఉన్నాయి అంటే ఆ లోగోస్ వాడుకోవడానికి కోసం నేను చెప్పాను. మీరు ఫస్ట్ ఏం చేశాను, బ్లాంక్ తీసుకున్న తర్వాత మీరు పైన భాగాన్ని హెడర్గా వాడుకోండి అని చెప్పాను. మీకు ఇలా నేను ఏం చేసిన లైన్స్ తీసుకొని ఈ విధంగా బార్డర్ వేసుకున్నా. బార్డర్ వేసుకున్నాక పైన భాగంలో ఏం చేయమని చెప్పిన టైటిల్స్, హెడ్డింగ్స్, ఏదైతే హెడ్డింగ్స్ ఉంటాయో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ అని ఉంది, పైన డిజిటల్ మార్కెటింగ్ అని హెడ్డింగ్ పెట్టుకుంటారు పెద్ద పెద్ద అక్షరాలతో. తర్వాత ఏం చేస్తారు మీరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఉన్నటువంటి మ్యాటర్, అక్కడ ఏదైతే మ్యాటర్ ఉంటుందో బాడీ అంటాం దీన్ని, అంటే మిడిల్ ఆఫ్ ది పార్ట్. మిడిల్ ఆఫ్ ది పార్ట్లో ఏం చేస్తామంటే మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాంట్లో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నారు, మీరు ప్రీవియస్ పోస్టర్ ఒకసారి చూసినట్లయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఒక్క నిమిషం ఆగండి. సార్ అలాగే ఫాంట్ ఎలా చేంజ్ చేయాలో కొద్దిగా చెప్తారా? ఎస్, సూపర్ క్వశ్చన్ మేడం. మీరు ఈ విధంగా చేసుకున్నారు కదా. ఓకే ఓకే, ఇప్పుడు బాడీ అనే దాన్ని క్లిక్ చేసుకొని ఫాంట్ ఎలా సెట్ చేయాలంటే కింద ఫాంట్ అని ఉంది చూడండి. మీరు టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే కింద మీకు ఫాంట్ అని వస్తుంది. ఓకే, ఈ ఫాంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ ఫాంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు చాలా ఫాంట్స్ వస్తాయి. ఇక్కడ మీరు కింద చూడండి ఒక రిబ్బన్ వచ్చింది. ఓకే, దీన్ని క్లిక్ చేయాలి. లేదంటే ఇంకా కొన్ని ఎక్స్ట్రా కావాలి అనుకుంటే ఇక్కడ మనకి యారో మార్క్ ఉంటుంది. కనిపిస్తుందా మేడం? కనిపిస్తుందా మేడం? యారో మార్క్ కనిపిస్తుందా మేడం? రెస్పాండ్ అవ్వండి. ఎవరు అడిగారు వాళ్ళు రెస్పాండ్ అవ్వండి. ఓకే, పేర్లా చేస్తున్నాను. సార్ ఫాంట్ టూల్స్ లో దొరుకుతుంది కదా? టూల్స్లో కాదు మేడం, టూల్స్లో కాదు. మీకు అక్కడ డైరెక్ట్ ఫాంట్ అని ఉంటుంది. మీరు టెక్స్ట్ మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తారో, క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఫాంట్ అని చూపిస్తుంది.
మీకు కింద ఉంటుంది చూడండి, ఇక్కడ సర్కిల్ చేశాను చూడండి రెడ్ కలర్లో ఉందా ఫాంట్, ఫాంట్? టెక్స్ట్ స్టైల్స్, యా, ఫాంట్ సైజ్. ఓకే ఓకే. ఫాంట్ అని ఉంది కదా, ఫాంట్ దగ్గర మీకు మోర్ ఫాంట్స్ కావాలంటే ఇక్కడ చిన్న యారో మార్క్ కూడా ఉంటుంది రైట్ సైడ్ లో చూడండి. ఈ చిన్న యారో మార్క్ మీకు క్లిక్ చేస్తే మీకు మోర్ దెన్ ఫాంట్స్ వస్తాయి. ఇక్కడ క్రౌన్ సింబల్ లేనివన్నీ ఫ్రీ వర్షనే, అన్నిటిని వాడుకోవచ్చు. ఏవైతే క్రౌన్ సింబల్ ఉన్నాయో లేకపోతే ఇలా బ్రైట్ మోడ్లో కాకుండా తక్కువ మోడ్లో ఉంటాయి, వాటిని మీరు ఏం చేయాలి, వాడొద్దు. క్రౌన్ సింబల్ ఉన్నదాన్ని మాత్రమే వాడొద్దు, డైరెక్ట్ నార్మల్ ఉన్న వాటిని అన్ని వాడుకోండి. ఓకేనా మేడం? చూడండి ఫాంట్ చేంజ్ అయిపోతుంది. బాడీ, ఇక్కడ ఇంకా కొన్ని ఫాంట్స్ కూడా ఉంటాయి. చూడండి ఎలా వచ్చింది. బాడీ అనే దానికంటే నా పేరు రాసుకుంటాను. ఈ విధంగా మీరు ఫాంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. కలర్స్ కావాలనుకుంటే కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. కింద కలర్స్ అని ఉంటుంది కదా ఆప్షన్, ఆ కలర్స్ లో ఆప్షన్లోకి వెళ్తే కలర్ సెట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన కలర్ సెట్ చేసుకోవచ్చు. సార్ మీరు ఇప్పుడు చూపించేది దేంట్లోకి పోవాలి సార్? నేను కొద్దిగా ఇప్పుడు కొద్దిగా వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే ఇప్పుడు వచ్చినా సార్ నేను. ఓకే, నో ప్రాబ్లం సార్, మీకు వీడియో ప్రొవైడ్ చేస్తాం, అట్లా చూడండి. చాలా ఓకే సేపు సార్. అయింది. ఓకే ఓకేనా సార్. సార్? రైట్ సార్. ఓకే ఓకే, మీకు ఏంటంటే పర్సనల్ కాల్ చేయండి సార్, నేను నీ దగ్గర మాట్లాడతాను. ఓకేనా సార్? ఓకే ఓకే సార్. ఓకే, ఇది ఒక్క పార్ట్ మిస్ అయినంటే ఓకే, నో ప్రాబ్లం సార్, స్టార్టింగ్ నుండి లేరు కాబట్టి మీరు కొంచెం వెయిట్ చేయాల్సిందే. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఇక్కడ దాకా అందరికి అర్థమైందా? ఎస్, ఎస్ అర్థమైంది. ఇవి టూల్స్ అండి. ఈ టూల్స్ని మాత్రం మైండ్లో పెట్టుకోండి, ఈ స్ట్రక్చర్ మైండ్లో పెట్టుకోండి. పోస్టర్ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది మనం డిస్కషన్ చేద్దాం తర్వాత. ఓకేనా? షూర్ సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ డే.